హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఏ సోషల్ కంటెంట్ అంటే ఇంటర్మీడియట్ క్లాసెస్ పాలిటీ అండి. నిన్న క్లాస్లో 4th చాప్టర్ పార్ట్ 1 ఫినిష్ అయిపోయింది. కొంచెం ఇదంతా ఎడిటింగ్లో పోయిందండి. సో 6th ఏది ఇక్కడ స్వేచ్ఛ లక్షణాల కనుక వెళ్ళిపోయిందండి. స్వేచ్ఛ లక్షణాలు. సో 6th పాయింట్ అని మానవుని వివిధ రకాల నిర్బంధాల నుంచి లేదా పీడన నుంచి విమోచనం కల్పించడం స్వేచ్ఛా లక్ష్యం. ప్రతి ఒక్కరి నైపుణ్యాలు వెలికి తీయడానికి స్వేచ్ఛ అవకాశం కల్పిస్తుంది. స్వేచ్ఛ భావన, అర్థ వివరణ, నిర్వచనాలు, లక్షణాలను బట్టి దీన్ని వివిధ రకాలుగా వర్గీకరించవచ్చు. అవి సహజ స్వేచ్ఛ, పౌర స్వేచ్ఛ, రాజకీయ స్వేచ్ఛ, ఆర్థిక స్వేచ్ఛ, జాతీయ స్వేచ్ఛ. ఓకేనండి, వీటి గురించి ఫస్ట్ చూసుకుందామండి. సహజ స్వేచ్ఛ, న్యాచురల్ లిబర్టీ. ఒకసారి రీడింగ్ చేస్తే ఈజీగా అర్థమవుతుందండి. సో ఇందులో జనరల్గా అర్థం కాకపోవడానికి పదాలు అంటే ఏం లేవు, పెద్దగా ఇయర్స్ లేవు, అది ఏం లేదు. జస్ట్ కొంచెం మనం ఇంపార్టెంట్ అనిపించినప్పుడు కొంచెం దాటిని పదాలు గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. ఓకేనా. స్వేచ్ఛ, రాజ్యం అవతరించడానికి పూర్వం ప్రాకృతిక వ్యవస్థలో వ్యక్తులు అనుభవించిన అపరిమితమైన స్వేచ్ఛే సహజ స్వేచ్ఛ. మరో విధంగా చెప్పాలంటే అన్ని రకాల అడ్డంకులు, సాంఘిక ఆచారాల నుంచి పూర్తి స్వేచ్ఛను కలిగి ఉండడం. అన్ని రకాల అడ్డంకులు, అదేవిధంగా సాంఘిక ఆచారాల నుంచి విమోచనం అన్నమాట. నెక్స్ట్, అరాచకానికి, అన్యాయానికి సహజ స్వేచ్ఛ పర్యాయపదంగా నిలిచింది. ప్రస్తుత సమాజంలో సహజ స్వేచ్ఛ అనేది లేదు. సామాజిక ఉడంబడికవాదులు అభిప్రాయం ప్రకారం రాజ్యం అవతరించక పూర్వమే ప్రాకృతి వ్యవస్థలో వ్యక్తులు సహజ స్వేచ్ఛను అనుభవించారని పేర్కొన్నారు. ప్రాకృతిక వ్యవస్థ దుర్భరంగా మారటంతో వ్యక్తులు తమ సహజ స్వేచ్ఛను వదులుకొని రాజ్య నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. హేతుబద్ధమైన నియంత్రణలు, అధికారం లేకుండా అనుభవించే స్వేచ్ఛకు అర్థం లేదు. ఇక్కడ హేతుబద్ధమైన నియంత్రణలు, అధికారం లేకుండా అనుభవించే స్వేచ్ఛకు అర్థం లేదు. ఆధునిక నాగరిక సమాజంలో అపరిమితమైన స్వేచ్ఛ సాధ్యం కాదు. అపరిమితమైన స్వేచ్ఛ అనేది సాధ్యం కాదు. అండి. నెక్స్ట్, పౌర స్వేచ్ఛ, సివిల్ లిబర్టీ. రాజాధికార పరిధికి లోబడి పౌర సమాజంలో వ్యక్తులు అనుభవించే స్వేచ్ఛే పౌర స్వేచ్ఛ. ఇది సహజ స్వేచ్ఛకు వ్యతిరేకమైనది. ఇదేంది ఇక్కడ సహజ స్వేచ్ఛకు అనేది పౌర స్వేచ్ఛ వ్యతిరేకమైనది. పౌర సమాజంలో సభ్యునిగా ఉంటూ అభివృద్ధి చెందడానికి అవకాశం కల్పించేదే పౌర స్వేచ్ఛ. ఏంటి ఇక్కడ పౌర సమాజంలో సభ్యునిగా అభివృద్ధి చెందడానికి ఒక అవకాశం అనేది కల్పించేదే పౌర స్వేచ్ఛ. ఓకేనా అండి. బార్కర్ అభిప్రాయం ప్రకారం స్వేచ్ఛ 3 అంశాలను కలిగి ఉంటుంది. ఒకటి భౌతిక స్వేచ్ఛ. ఇది ఒక వ్యక్తి స్వేచ్ఛగా సంచరించవచ్చని తెలుపుతుంది. రెండవది ఆలోచన స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, నమ్మకంలను కలిగి ఉండే మేధాపరమైన స్వేచ్ఛ. మూడవది అనుభవపూరిత స్వేచ్ఛ, దైనందిన జీవితంలో రోజు అనుభవించే స్వేచ్ఛ. భౌతిక స్వేచ్ఛ ఏంటి ఇక్కడ? ఇది ఒక వ్యక్తి స్వేచ్ఛగా సంచరించవచ్చని తెలుపుతుంది, భౌతిక స్వేచ్ఛ. ఆలోచన స్వేచ్ఛ ఏంటి ఇక్కడ? భావ ప్రకటన స్వేచ్ఛ, నమ్మకంలను కలిగి ఉండే మేధాపరమైన స్వేచ్ఛ. ఓకేనా అండి. నెక్స్ట్, పూరిత స్వేచ్ఛ ఏ విధంగా ఉంటుంది? దైనందిన జీవితంలో రోజు అనుభవించే స్వేచ్ఛ, అనుభవపూరిత అనుభవం. ఓకేనా అండి. ఎవరివి ఈ 3 ప్రతిపాదించిన ఎవరు మనకి? బార్కర్ అనే వ్యక్తి. ఓకేనా. రాజ్యంలో ఇవి వ్యక్తికి సంతోషం, గౌరవం, నాగరిక జీవనాన్ని పెంపొందిస్తుంది. వ్యక్తి అనుభవించే వివిధ రకాల స్వేచ్ఛలను రాజ్యం గుర్తిస్తుంది. కాబట్టి వ్యక్తికి గల పౌర స్వేచ్ఛ చాలా విలువైనది. పౌర స్వేచ్ఛ వివిధ రకాల హక్కుల ద్వారా ప్రకటించబడుతుంది. ఒకటి జీవించే హక్కు, పని హక్కు, ఆస్తి హక్కు, మత స్వాతంత్రపు హక్కు, వాక్ స్వాతంత్రపు హక్కు, భావ ప్రకటన హక్కు, సమావేశ, సంచార, నివాస స్వేచ్ఛలు ఇందులో అంతర్భాగాలు. ఈ హక్కులు పౌర స్వేచ్ఛ హక్కుల రకాల హక్కులు. ఇవి అన్నీ ఏంటి అని మనకి ప్రాథమిక హక్కులు: జీవించే హక్కు, పని హక్కు, ఆస్తి హక్కు, మత స్వాతంత్రపు హక్కు, వాక్ స్వాతంత్రపు హక్కు, భావ ప్రకటన స్వాతంత్రపు
స్వాతంత్రం, సమావేశ, సంచార, నివాస స్వేచ్ఛలు ఇందులో అంతర్భాగాలు. ఈ హక్కులు ఎలాంటి వివక్షత లేకుండా ప్రతి వ్యక్తికి కల్పించబడతాయి. ఎలాంటి వివక్షత, కులం, మత, వర్గం అలాంటి వివక్షత లేకుండా అందరికీ వర్తించబడతాయి. రాజ్యం హక్కులకు పూర్తిగా హామీ ఇస్తుంది. రాజ్యం అనేది హక్కులకు పూర్తిగా హామీ ఇస్తుంది. పౌర స్వేచ్ఛ పరిరక్షణకు లిఖిత రాజ్యాంగంతో పాటు ప్రాథమిక హక్కులు, ప్రజాస్వామ్యం, సమన్యాయ పాలన, న్యాయశాఖ, స్వతంత్రత వంటివి తోడ్పడతాయి. ఓకేనా అండి? వీటన్నిటికీ లిఖిత రాజ్యాంగంతో పాటు ప్రాథమిక హక్కులు, ప్రజాస్వామ్యం, సమన్యాయ పాలన, న్యాయశాఖ ఇవన్నీ కూడా తోడ్పడతాయి పౌర స్వేచ్ఛ పరిరక్షణకు. సో ప్రాథమిక హక్కులు ఇంచుమించు ఇవి పౌర స్వేచ్ఛ హక్కులు సేమ్ అందులోనే ఇమిడి ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఆ విధంగా. రాజకీయ స్వేచ్ఛ, పొలిటికల్ లిబర్టీ. ఓకేనా అండి? పొలిటికల్ లిబర్టీ వ్యక్తి హోదాలో పౌర స్వేచ్ఛను అనుభవించినట్లే వ్యక్తి హోదాలో పౌర స్వేచ్ఛను అనుభవించినట్లే పౌరుని హోదాలో రాజకీయ స్వేచ్ఛను పొందుతాడు. ప్రభుత్వ వ్యవహారాలలో వ్యక్తి పాల్గొనే అవకాశాన్ని రాజకీయ స్వేచ్ఛ కల్పిస్తుంది. ప్రభుత్వ వ్యవహారాలలో వ్యక్తి పాల్గొనే అవకాశాన్ని రాజకీయ స్వేచ్ఛ కల్పిస్తుంది. రాజకీయ స్వేచ్ఛ పాలిటీ. ఓకేనా అండి? గిల్క్రిస్ట్ ప్రకారం రాజకీయ స్వేచ్ఛకు ప్రజాస్వామ్యంతో సారూప్యత ఉంది. లికాక్ అభిప్రాయం ప్రకారం రాజ్యాంగం ద్వారా సంక్రమించిన రాజకీయ స్వేచ్ఛ ద్వారా వ్యక్తి తనకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎంచుకోవచ్చు. లికాక్ అభిప్రాయం ప్రకారం ఏం చెప్తుంది ఇక్కడ? రాజ్యాంగం ప్రకారం ఏంది ఇక్కడ అంటే రాజ్యాంగం ద్వారా సంక్రమించిన రాజకీయ స్వేచ్ఛ ద్వారా వ్యక్తి తనకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎంచుకోవచ్చు. రాజకీయ స్వేచ్ఛ కేవలం పౌరులకు మాత్రమే ఉంటుంది. ఇది స్వభావరీత్యా సకారాత్మకమైనది. రాజకీయ స్వేచ్ఛను రాజకీయ హక్కుల ద్వారా అనుభవించవచ్చు. ఓటు హక్కు, ఎన్నికల్లో పోటీ చేసే హక్కు, ప్రభుత్వ ఉద్యోగం పొందే హక్కు, ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు మొదలైనవి. ఓకేనా అండి? నిరుద్యోగ విషయంలో ప్రభుత్వాన్ని అనేక రకాలుగా విమర్శిస్తున్నారు. సో ఇది ఎగ్జాంపుల్. లాస్కీ అభిప్రాయం ప్రకారం విద్య, నమ్మకమైన నిష్పక్షపాత పత్రికలు మొదలైనవి ఉంటేనే రాజకీయ స్వేచ్ఛకు వాస్తవికత లభిస్తుంది. ప్రజాస్వామ్యంతోనే రాజకీయ స్వేచ్ఛ సాధ్యమవుతుంది. ప్రజాస్వామ్యంతోనే రాజకీయ స్వేచ్ఛ అనేది సాధ్యమవుతుంది. నెక్స్ట్ ఆర్థిక స్వేచ్ఛ, ఎకనామిక్ లిబర్టీ. ప్రతి వ్యక్తి తన కనీస అవసరాలను తీర్చుకోగల ఆర్థిక శక్తిని కలిగి ఉండడమే ఆర్థిక స్వేచ్ఛ. ఆర్థిక స్వేచ్ఛ ప్రతి ఒక్కరిని భయం, ఆకలి, నిరుద్యోగం, లేమి వంటి వాటి నుంచి విముక్తం కల్పిస్తుంది. ఆర్థిక స్వేచ్ఛ అనేది భయం, ఆకలి, నిరుద్యోగం. ఆర్థిక స్వేచ్ఛ లేని ప్రజాస్వామ్యం అర్ధరహితమైనది. ఆర్థిక స్వేచ్ఛ లేని ప్రజాస్వామ్యం అనేది అర్ధరహితమైనది. ఇది క్రింది అంశాలను అమలు చేస్తుంది. కనీస వేతనాలను కల్పించటం, పని హక్కుకు హామీ ఇవ్వటం, తగినంత విశ్రాంతిని కల్పించటం, నిరుద్యోగం, అస్వస్థత, ఇతర రకాల అభద్రతా భావం నుంచి కార్మికులను రక్షిస్తుంది. పరిశ్రమల నిర్వహణలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించటం. ఓకేనా అండి? ఇవన్నీ కూడా విస్తృతార్థంలో ఆర్థిక స్వేచ్ఛ ఆర్థికపరమైన ఒప్పందాలు, సంస్థలు ఏర్పాటు చేసుకోవడంలో స్వేచ్ఛను కల్పిస్తుంది. ఇది వ్యక్తి పురోభివృద్ధికి ఆవశ్యకమైనది. అదేవిధంగా రాజకీయ స్వేచ్ఛకు అర్థ వివరణ ఇచ్చి దానిని వాస్తవికం చేస్తుంది. ఆర్థిక స్వేచ్ఛ లేని వ్యక్తి తన రాజకీయ స్వేచ్ఛను సరైన రీతిలో వినియోగించుకోలేడు. ఆర్థిక స్వేచ్ఛ లేని వ్యక్తి ఏంటి ఇక్కడ? తన యొక్క రాజకీయ స్వేచ్ఛను అనేది సరైన రీతిలో వినియోగించుకోలేడు. పేదవాడు, అర్ధాకలి గలవారు ఎన్నికల సమయంలో సరైన రీతిలో తమ హక్కులను ఉపయోగించుకోలేరు. ఓకేనా అండి? అర్ధాకలి, సగం ఆకలి, చంపుకోవడం. నెక్స్ట్ జాతీయ స్వేచ్ఛ, నేషనల్ లిబర్టీ. ఒక రాజ్యం అనుభవించే స్వాతంత్రాన్ని జాతీయ స్వేచ్ఛ అంటారు. ఇది రాజ్య సార్వభౌమాధికారాన్ని తెలుపుతుంది. దీనివల్లే ప్రతి రాజ్యం స్వతంత్రంగా ఉంటూ వేరే ఏ దేశం ఆధిపత్యానికి లొంగకుండా ఉంటుంది.
ఒక రాజ్యం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే జాతీయ స్వేచ్ఛ అత్యంత ఆవశ్యకం. కరెక్ట్ కదండి. జాతీయ స్వేచ్ఛ అనేది ఆవశ్యకం. ఎందుకు అంటే అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే ఒక రాజ్యం అనేది. ప్రాచీన కాలం నుంచి అనేక దేశాలలో ఇది ప్రకటించబడింది. దీర్ఘకాల పోరాటాల ఫలితంగా ఈ దేశాలు జాతీయ స్వేచ్ఛను పొందాయి. గ్రీకులు స్వాతంత్రం కోసం టర్కీ వారితో యుద్ధం చేశారు. భారతదేశంలో స్వాతంత్రానికి మహాత్మా గాంధీ నాయకత్వంలో అహింస ద్వారా జాతీయోద్యమ ఫలితంగా దేశానికి జాతీయ స్వేచ్ఛ లభించింది. దీని ప్రాముఖ్యతను గొప్ప నాయకుడు థామస్ జెఫర్సన్ చెబుతూ అన్ని రకాల స్వేచ్ఛల కంటే జాతీయ స్వేచ్ఛ అత్యంత విలువైనదన్నాడు. ఏమన్నాడు ఇక్కడ థామస్ జెఫర్సన్? ఏమన్నాడు ఇక్కడ? అన్ని రకాల స్వేచ్ఛ కంటే జాతీయ స్వేచ్ఛ అత్యంత విలువైనదన్నాడు థామస్ జెఫర్సన్. ఇది 9th క్లాస్లో వస్తుందండి. ఆయన యొక్క పేరు థామస్ జెఫర్సన్. స్వేచ్ఛ పరిరక్షణలు. ప్రజాస్వామ్య సమాజంలో స్వేచ్ఛ ఉన్నంత మాత్రాన సరిపోదు. ఇది వివిధ సాంఘిక ఆర్థిక రాజ్యాంగ సాధనాల ద్వారా రక్షించబడాలి. వ్యక్తుల స్వేచ్ఛను సమాజంలో గల చెడు అంశాలు నాశనం చేస్తాయి. ఏంటి ఇక్కడ? వ్యక్తుల స్వేచ్ఛలను సమాజంలో గల చెడు అంశాలు నాశనం చేస్తాయి. సంఘ వ్యతిరేక శక్తుల నుంచి స్వేచ్ఛను రక్షించడానికి ప్రజలు నిరంతరం అప్రమత్తత అవసరం. స్వేచ్ఛను రక్షించుకోవటానికి కింది పరిరక్షకులు అవసరం. ఓకేనండి. పరిరక్షణ చూద్దాం ఇక్కడ. ప్రజాస్వామ్య పాలన. ఇవన్నీ స్వేచ్ఛా పరిరక్షణలు. ఓకే. ప్రజాస్వామ్య పాలన. ప్రజాస్వామ్య వ్యవస్థలోనే వ్యక్తి స్వేచ్ఛ స్వాతంత్రాలకు రక్షణ ఉంటుంది. ఓకేనా అండి. ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఏముంటుంది? ఇక్కడ వ్యక్తికి స్వేచ్ఛ ఉంటుంది, స్వాతంత్రాలకు రక్షణ ఉంటుంది. సమన్వయ పాలన సూత్రం ఆధారంగా ఎటువంటి వివక్షత లేకుండా వ్యక్తులు స్వేచ్ఛను అనుభవించవచ్చు. ప్రభుత్వ వ్యవహారాలలో ప్రజలు ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా కానీ పాల్గొనే అవకాశం కలుగుతుంది. అదేవిధంగా ప్రజలకు ప్రభుత్వం జవాబుదారీగా ఉంటుంది. ప్రభుత్వం ప్రజా వ్యతిరేకంగా వ్యవహరించినప్పుడు ఓటు ద్వారా ప్రభుత్వాన్ని మార్చే అధికారం ప్రజలకు ఉంటుంది. ఓకేనా అండి. ఓటు ద్వారా ప్రభుత్వాన్ని మార్చే అధికారం ప్రజలకు ఉంటుంది. ఇంతకుముందు టీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది తెలంగాణలో. ప్రభుత్వ వ్యవహారాలు ప్రజలకు సముచిత స్థానం కల్పించబడుతుంది. ఓకేనా అండి. నెక్స్ట్ సెకండ్ వన్, ప్రాథమిక హక్కులకు రాజ్యాంగ రక్షణ. ప్రాథమిక హక్కులకు రాజ్యాంగ పరిరక్షణ కల్పించబడిన లిఖిత దృఢ రాజ్యాంగం వ్యక్తి స్వేచ్ఛ పరిరక్షణకు అతి ముఖ్యమైన సాధనం. ప్రాథమిక హక్కులకు రాజ్యాంగ పరిరక్షణ కల్పించటం వ్యక్తి స్వేచ్ఛకు రక్షణ కవచం వంటిది. వ్యక్తి స్వేచ్ఛ ప్రభుత్వ చర్యలకు హద్దులు విధిస్తుంది. ప్రజలు హక్కుల రక్షణకు రాజ్యాంగం పరంగా అనేక చర్యలు తీసుకోబడ్డాయి. రాజకీయ పార్టీలు తమ స్వప్రయోజనం కోసం రాజ్యాంగాన్ని ఇష్టానుసారంగా సవరించడాన్ని అడ్డుకుంటుంది. అధికార విభజన. ప్రభుత్వం నిర్వహించే విధులు శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖల మధ్య విభజించబడాలి. ఏదైతే ప్రభుత్వం నిర్వహిస్తుందో విధులన్నీ కూడా ఇక్కడ శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖలుగా విభజించబడాలి. వ్యక్తి స్వేచ్ఛ పరిరక్షణకు అధికార విభజన అనేది అత్యంత శక్తివంతమైన సాధనం అని మాంటెస్క్యూ, బ్లాక్స్టన్ పేర్కొన్నారు. ఒక ప్రభుత్వాంగాన్ని మరొక ప్రభుత్వాంగం నియంత్రించే చెక్స్ అండ్ బ్యాలెన్స్ విధానం ద్వారా కూడా వ్యక్తి స్వేచ్ఛను రక్షించవచ్చు. చెక్స్ అండ్ బ్యాలెన్స్ విధానం ద్వారా కూడా వ్యక్తి స్వేచ్ఛను అనేది రక్షించవచ్చు. అధికారిక వికేంద్రీకరణ. ఓకేనా అండి. అధికార వికేంద్రీకరణ అధికార కేంద్రీకరణ నియంతృత్వానికి దారితీస్తుంది. అధికారాన్ని వికేంద్రీకరించినప్పుడే వ్యక్తి స్వేచ్ఛ సాధ్యమవుతుంది. అధికార వికేంద్రీకరణ అధికారాలు విధుల పరంగా, భౌగోళిక పరంగా విభజించవచ్చు. ఓకేనా అండి. విధుల పరంగా అదేవిధంగా భౌగోళిక పరంగా విభజించవచ్చు అంట. ఓకేనా. అధికార వికేంద్రీకరణ అధికారాలు విధుల పరంగా కొన్ని అంశాలను ఇతర అధికారులకు కానీ లేదా సంస్థలకు కానీ బదిలీ చేయవచ్చు. భౌగోళిక పరంగా వికేంద్రీకరణ స్థానిక సంస్థల ఏర్పాటు వల్ల
సాధ్యమవుతుంది. భౌగోళిక పరంగా ఏ విధంగా సాధ్యమవుతుంది వికేంద్రీకరణ అనేది స్థానిక సంస్థల వల్ల ఏర్పాటు అవుతుంది. ఓకేనా. అధికార వికేంద్రీకరణ అనగా గ్రామాలు, స్థానిక, రాష్ట్రం, జిల్లాల వారీగా అంటే ఈ విధంగా స్థాయిల వారీగా అధికారం అనేది వికేంద్రీకరణ జరగాలి. ఓకేనా అండి. గ్రామ పంచాయతీల ఏర్పాటు ద్వారా ప్రజలకు పాలనలో భాగస్వామ్యం కల్పించవచ్చు. స్వాతంత్ర న్యాయశాఖ స్వతంత్ర నిష్పక్షపాతమైన న్యాయశాఖ స్వేచ్ఛ పరిరక్షణకు మరొక ముఖ్య సాధనం. రాజ్యాంగాన్ని రక్షిస్తూ ప్రభుత్వాన్ని ప్రజలకు జవాబుదారీగా ఉండటానికి చట్ట పరిధిలో న్యాయశాఖ కృషి చేస్తుంది. పౌరుని ప్రాథమిక హక్కుల రక్షణకు న్యాయశాఖ అనేక చర్యలు తీసుకుంటుంది. న్యాయమూర్తులు స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా న్యాయ నిర్ణయం చేయడానికి న్యాయశాఖకు స్వతంత్రత ఉండాలి. ఓకేనా అండి. న్యాయశాఖ కొంచెం ఫ్రీడమ్ అనేది ఉండాలి, స్వతంత్రత ఉండాలి. సుపరిపాలన న్యాయశాఖ సమర్థవంతమైన పని తీరుపై ఆధారపడి ఉంటుందని ప్రొఫెసర్ లాస్కీ అభిప్రాయపడ్డారు. ఏం చెప్పిండినా? సుపరిపాలన న్యాయశాఖ సమర్థవంతమైన పనితీరుపై ఆధారపడి ఉంటుందని, అంటే సరిగ్గా సక్రమమైన పరిపాలన అనేది కూడా న్యాయశాఖపై సమర్థవంతమైన పనితీరుపై ఆధారపడి ఉంటుందని ఎవరు చెప్పారు ఇక్కడ? లాస్కీ అనేది అతను చెప్పడం జరిగింది. ఆర్థిక న్యాయం అనేది స్వేచ్ఛకు ప్రధానమైన మూలస్తంభం. ధనికులు, పేదవారి మధ్య ఆర్థికపరమైన వ్యత్యాసం ఎక్కువగా ఉన్నప్పుడు ధనికులు మాత్రమే స్వేచ్ఛను పొందుతారు. పేదవారికి అది అందని ద్రాక్షే అవుతుంది. సంపూర్ణ సమానత్వం సాధ్యం కానప్పటికీ తారతమ్యత పరిమితంగా ఉండాలి. ఆర్థిక న్యాయం ద్వారా ఆకలి, దారిద్ర్యం, నిరుద్యోగిత వంటి సమస్యల నుంచి ప్రజల విముక్తి పొందవచ్చు. ఆర్థిక సమానత్వం ద్వారా ఆర్థిక న్యాయం సాధ్యమవుతుంది. ఆర్థిక అసమానత్వాన్ని తొలగించినప్పుడే వ్యక్తి స్వేచ్ఛ రక్షించబడుతుంది. ఆర్థిక అసమానత్వాన్ని తొలగించినప్పుడే వ్యక్తి స్వేచ్ఛ అనేది రక్షించబడుతుంది. ఓకేనా అండి. అర్థమైంది కదా అండి ఆర్థిక న్యాయం అనేది. సో అంటే ఆర్థిక న్యాయంకి ఎగ్జాంపుల్ ఏంటంటే ఉన్నవారికి లేని వారికి కూడా పన్నులు అనేది ఒకే రకంగా విధిస్తున్నారు. అంటే ధనికులకు ఒకే రకమైన పన్నులు విధిస్తున్నారు, పేదవారికి కూడా ఒకే రకమైన పన్నులు విధిస్తున్నారు అనేది ఇది 9th క్లాస్లో ఉంటుందండి. సో ఆ విధంగా ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా అంటే లేని వారికి తన ఆదాయానికి సరిపడినంత ఎంతైతే అతను పన్ను విధించగలుగుతున్నాడో అంతే చెల్లించాలి. ధనికులకి తనకు వచ్చిన ఆదాయం పరంగా ఎంత స్థాయిలో అయితే ఆయనకు ఆదాయం ఉందో సంపాదించడం దానికి మినిమంగా అతను పన్ను అనేది కేటాయించడం జరగాలన్నమాట. సో అప్పుడే ఇదేమవుతుంది? ఆర్థిక న్యాయం అనేది జరుగుతుంది. ఉన్నవాడు అంతే పన్ను చెల్లించి లేనివాడు అంతే పన్ను చెల్లిస్తే ఈ ఉన్నవారు కానీ డెవలప్ అయిపోతారు, ఇంకా లేనివారు ఇంకా లేకుండానే వెళ్ళిపోతారు అనమాట. ఎగ్జాంపుల్ అండి. మీకు ఇంకేమైనా ఎగ్జాంపుల్ ఇందులో ఉంటే యాడ్ అయితే కామెంట్లు చెప్పండి. పత్రికా స్వాతంత్రం. ప్రభుత్వ నిరంకుశ ధోరణిని అరికట్టడానికి పత్రికలు తోడ్పడతాయి. వ్యక్తి స్వేచ్ఛకు వ్యతిరేకంగా ఉన్న అన్ని చర్యలను పత్రికల ద్వారా అడ్డుకోవచ్చు. ప్రజా వ్యతిరేక విధానాలను హేతుబద్ధంగా విమర్శించే స్వతంత్రత ప్రజలకు ఉన్నప్పుడే, అంటే విమర్శించే స్వతంత్రత ప్రజలకు ఉన్నప్పుడే వ్యక్తి స్వేచ్ఛ సాధ్యమవుతుంది. అందుకే పత్రికా రంగాన్ని ప్రజాస్వామ్యానికి 4వ స్తంభంగా భావిస్తారు. ఎన్నవ స్తంభం అండి? 4వ స్తంభంగా భావిస్తారు. నిష్పక్షపాత నమ్మకమైన పత్రికా రంగం స్వేచ్ఛా పరిరక్షణకు అవసరమని లాస్కీ పేర్కొన్నాడు. ఓకేనా అండి. లాస్కీ ఇంతకుముందు చెప్పిన కదండి స్వతంత్ర న్యాయశాఖలో చెప్పిండు, అదేవిధంగా పత్రిక దాంట్లో కూడా లాస్కీ పేర్కొన్నాడు. నెక్స్ట్, బలమైన ప్రతిపక్షం. వ్యక్తి స్వేచ్ఛ పరిరక్షణకు బలమైన ప్రతిపక్షం ఆవశ్యకం. బలమైన ప్రతిపక్షం వ్యక్తి స్వేచ్ఛకు కాపలాదారునిగా ఉంటుంది. అధికారంలో ఉన్న పార్టీ, అధికార వ్యవస్థ కొన్ని సందర్భాలలో నియంతృత్వంతో వ్యవహరించవచ్చు. ఇష్టానుసారంగా తనకు అనుకూలంగా శాసనాలను కూడా నిర్మించే ప్రమాదం ఉంది. ఈ ప్రజా వ్యతిరేక చర్యలను ప్రతిపక్షం ధైర్యంగా అడ్డుకోవాలి. అవసరమైతే ప్రజా సంక్షేమం, వ్యక్తి స్వేచ్ఛ దృష్ట్యా అంతిమ అస్త్రంగా ప్రభుత్వాన్ని అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించే అధికారం ప్రతిపక్షానికి ఉంటుంది. ఏ విశ్వాసం అని ఇక్కడ? అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రభుత్వాన్ని తొలగించే అధికారం ప్రతిపక్షానికి ఉంటుంది. ఓకేనా అండి. నెక్స్ట్, ప్రజల అప్రమత్తత.
స్వేచ్ఛ పరిరక్షణకు అత్యంత విశ్వసనీయమైనది ప్రజల నిరంతర అప్రమత్తత. నిరంతర అప్రమత్తత అనేది ప్రజల స్వేచ్ఛకు చెల్లించే మూల్యం అని లాస్కీ పేర్కొన్నాడు. ప్రజలు తమ హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండి వారి రక్షణకు ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. పాలకవర్గం స్వేచ్ఛకు ఆటంకాలు సృష్టించినప్పుడు దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకొని ప్రజల పట్ల ప్రభుత్వం జవాబుదారీగా ఉండడానికి నిరంతరంగా ప్రజలు అప్రమత్తత అవసరం. ఓకేనా అండి, ప్రజల యొక్క అప్రమత్తత అనేది అవసరం. ప్రజలు అప్రమత్తత లేనట్లయితే వారి స్వేచ్ఛను కోల్పోయే ప్రమాదం ఉంది. ఓకేనండి, ఇది ప్రజల అప్రమత్తత. నెక్స్ట్ సమానత్వం అండి. ఓకేనా, నెక్స్ట్ అనేది సమానత్వం. సమానత్వం అసమానత్వం అనే రాజనీతి భావనలు అరిస్టాటిల్ కాలం నుంచి ఉన్నాయి. ఈ రెండు భావనలు అనేటివి అరిస్టాటిల్ కాలం నుంచి ఉన్నాయి. విప్లవానికి గల కారణాలలో అసమానత్వం ఒకటని అరిస్టాటిల్ పేర్కొన్నాడు. విప్లవానికి గల కారణాలలో అసమానత్వం ఒకటని అరిస్టాటిల్ పేర్కొన్నాడు. 18వ శతాబ్దం వరకు అసమానతలు అనేవి సహజమని, ప్రకృతిపరంగా వారసత్వంగా వచ్చినవేనని భావనలో ఉండేవారు. ఆధునిక కాలంలో అంటే 18వ శతాబ్దంలో అసమానతలు అనేవి ఏ విధంగా ఉండేవి? సహజమైనవిగా ఉండేది. అదేవిధంగా వారసత్వంగా వచ్చినవనేవి ఉండే భావన ఉండేది. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, ఆధునిక కాలంలో ఏమైందంటే 17వ శతాబ్దం మొదట్లో సహజ సమానత్వం, సహజ న్యాయం అనే భావనలు మూలాలు హబ్స్, లాక్, రూసోల సామాజిక ఒడంబడిక సిద్ధాంతాలు ఉన్నాయి. సో ఇవేంటంటే ఇక్కడ హబ్స్, లాక్, జాన్ లాక్, రూసో సామాజిక ఒడంబడిక సిద్ధాంతాలలో ఉన్నాయి. ఏవున్నాయి ఇక్కడ? సమానత్వం ఉంది, సహజ న్యాయం ఉంది. ఈ రెండు కూడా వీరి యొక్క ఒడంబడికలో సిద్ధాంతంలో ఉన్నాయని చెప్పడం అనమాట. ఓకేనా, ఇది 9th క్లాస్లో వస్తుందండి. సమానత్వం అనే భావన ఆధునిక సామాజిక ఉద్యమాలకు, విప్లవాలకు ప్రేరణగా నిలిచింది. సో లాక్, హబ్సమ్, అదేవిధంగా రూసోలు సామాజిక ఒడంబడికలు అనేవి దేనికి సూచిస్తున్నాయి అనే క్వశ్చన్ వస్తే సమానత్వానికి సూచిస్తాయి. ఓకేనా అండి. అదేవిధంగా నెక్స్ట్ హబ్స్, లాక్, రూసోల సామాజిక ఒడంబడిక సిద్ధాంతాలలో దేని యొక్క ప్రతిపాదన ఉంది అంటే సమానత్వం యొక్క ప్రతిపాదన అనేది ఉంది. నెక్స్ట్ అండి, ఇక్కడ సమానత్వం అనే భావన ఆధునిక సామాజిక ఉద్యమాలకు, విప్లవాలకు ప్రేరణగా నిలిచింది. మార్కిస్టుల దృష్టిలో సమానత్వం అంటే మానవుల మధ్య సమానత్వం. సమానత్వం అనే సూత్రం ప్రస్తుతం అన్ని ఆధునిక రంగాలలోనూ, మానవ హక్కుల ప్రకటనలోనూ సాధారణ సూత్రావళిగా ఆమోదించబడింది. ఒక విధంగా చెప్పాలంటే అమెరికా ఫ్రెంచ్ విప్లవాల నుంచి ఆధునిక కాలం వరకు సమానత్వం ఆ భావన ప్రముఖ స్థానం వహిస్తుంది. ఆధునిక సమాజంలో ఈ భావన అసమానతలను తొలగించి సామాజిక స్పృహను పెంచే ప్రయత్నం చేసింది. సమానత్వ భావన సమాజంలో కొద్దిమంది మాత్రమే అపరిమిత సంపాదనను కలిగి ఉండడాన్ని, అపరిమిత అధికారం, హోదా కలిగి ఉండడాన్ని నిరోధించి దోపిడీకి గురైన వారికి వీటిని పంచేలా చేసింది. ఓకేనా, దోపిడీకి గురైన వారికి పంచేలా చేసింది. నెక్స్ట్ సమానత్వం అర్థం చూద్దామండి. సమానత్వం యొక్క అర్థం. ఓకే అండి. సమానత్వం అనే భావన సమాన హక్కులు, సమాన అవకాశాలు అనే అంశాన్ని సూచిస్తుంది. హెరాల్డ్ లాస్కీ తన ఏ గ్రామర్ ఆఫ్ పాలిటిక్స్ అనే గ్రంథంలో సమానత్వం అనేది ప్రాథమికంగా సమానతను సాధించే ప్రక్రియగా పేర్కొన్నాడు. ప్రాథమికంగా ఏంటి ఇక్కడ? సమానత్వను సాధించే ప్రక్రియగా పేర్కొన్నాడు. బార్కర్ అభిప్రాయంలో సమానత్వం అంటే కొందరికి ప్రత్యేక హక్కులు, ప్రత్యేక సౌకర్యాలు అనే దాన్ని నిషేధించి అందరికీ సమాన హక్కులు కల్పించడంగా భావించాడు. ఓకేనా అండి. ప్రత్యేక హక్కులు, ప్రత్యేక సౌకర్యాలు అనే దాన్ని నిషేధించి అందరికీ సమాన హక్కులు కల్పించడంగా భావించాడు. ఎవరైనా? బార్కర్. నెక్స్ట్ సమానత్వ లక్షణాలు.
సమానత్వం హక్కులను సాధించడం. సమానత్వం అనేది సూచనాత్మకమైనదే కాక వివరణాత్మకమైనది కాదు. మానవులు తప్పకుండా సమానులే అనే మనం భావిస్తాం, కానీ అది వాస్తవం కాదు. సమాజంలో సాంఘిక ప్రయోజనాలను విస్తృతం చేసి వాటి ఫలాలను పేదవారికి అందించటం. అవునా, ఇది సమానత్వం అంటే. సమానత్వం ఆధునిక భావన. మానవ జీవిత చరిత్రలో సంపదలో వ్యత్యాసాలు, అధికారంలో వ్యత్యాసాలు, గౌరవ ప్రతిష్టలో వ్యత్యాసాలు అనేవి దాదాపు ప్రపంచమంతా కనిపిస్తాయి. శాస్త్రీయ యుగ ఆరంభంలో మానవుడు తన హేతుబద్ధమైన అనుభవపూర్వక జ్ఞానంతో ప్రకృతి వైపరీత్యాన్ని నియంత్రించడం నేర్చుకున్నాడు. ఈ పరిజ్ఞానం, ఆలోచన సమాజంలో ఉన్న సాంఘిక అసమానతలు సహజం కాదని, అసమానతలు తొలగించవచ్చనే ఆలోచనకు దారితీసింది. ఏంటి ఇక్కడ పరిజ్ఞానం అంతా? ఆలోచన సమాజంలో ఉన్న సాంఘిక అసమానతలను సహజం కాదని, అసమానతలు తొలగించవచ్చనే ఆలోచనకు దారితీసింది. నెక్స్ట్, సామాజిక మార్పుకు సమానత్వం. శాస్త్ర సాంకేతిక రంగాలలో సాధించిన ప్రగతి ఎక్కువ ప్రాంతాలలో సహజ అసమానత్వాన్ని ప్రత్యామ్నాయంగా పెంచి పోషించింది. ఆరోగ్యం, శారీరక పటిష్టత అనేది సరైన పౌష్టికాహారం, మానసిక పరిపక్వత అనేది సరైన విద్య. ఏంటి ఇక్కడ? ఆరోగ్యం, శారీరక పటిష్టత అనేది సరైన పౌష్టికాహారం వల్ల, మానసిక పరిపక్వత అనేది సరైన విద్య, రక్షణ ద్వారా సాధ్యమవుతుందని మనకు తెలుసు. ఓకేనా అండి? కానీ ఈ ప్రయోజనాల లభ్యత అనేది వ్యక్తుల వ్యక్తిగత సాంఘిక ఆర్థిక స్థితిగతుల మీద ఆధారపడి ఉంది. ఏంటి ఇక్కడ? వ్యక్తుల వ్యక్తిగత సాంఘిక ఆర్థిక స్థితిగతుల మీద ఆధారపడి ఉంది ప్రయోజనాలు అనేది. సామాజికంగా సమానత్వం అనేది ఈ విధంగా ఆధారపడి ఉందన్నమాట. నెక్స్ట్ పాయింట్, సామాజిక న్యాయం, స్వేచ్ఛ. సామాజిక న్యాయం సాధనకు సమానత్వం అత్యవసరం. ఓకేనా అండి? సామాజిక న్యాయం సాధనకు సమానత్వం అత్యవసరం. సమానత్వం స్వేచ్ఛను చాలా దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. సమానత్వం స్వేచ్ఛకు చాలా దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. నిజం చెప్పాలంటే స్వేచ్ఛ లేనిదే సమానత్వం లేదు. సమానత్వం లేకుండా స్వేచ్ఛ వ్యర్థం. సామాజిక ప్రత్యేకత ప్రజా ప్రయోజనంపై ఆధారపడుతుంది. సమాజంలో బుద్ధిబలం గలవారు సహజంగా మిగిలిన వాటిని పీడించే తత్వాన్ని కలిగి ఉంటారు. అధికారం, శ్రామికుల విభజన అనేది హేతుబద్ధంగా ఉంటే అసమానత్వం అనేది ఆక్షేపణ కాదు. సమాజంలో సాధారణ ప్రయోజనం దృష్ట్యా అధికార వ్యవస్థ నిర్వహించే కార్యం చాలా కాలంగా ప్రత్యేక అంశంగా గుర్తించబడలేదు. ఓకేనా అండి? ప్రత్యేకత అనేది గుర్తించబడలేదు అనమాట. ఓకేనా? సమాజంలో బుద్ధిబలం గల వారి సహజంగా మిగిలిన వాడిని పీడించే తత్వాన్ని కలిగి ఉంటుంది. అవునా? ఎవరు బలవంతులైతే బలహీనని తొక్కిపడేయాలి. సో ఆ విధంగా అనమాట. నెక్స్ట్, సమానత్వం సంపూర్ణ సమానత్వాన్ని సూచించదు. దీని అర్థం అవకాశాలలో సమానత్వం, సామాజిక అసమానతలో ఆశించిన మేరకు తగ్గుదల ఉండాలని సమానత్వాన్ని కోరుకుంటుంది. వ్యక్తిగత నైపుణ్యాలు, హోదా, పురోగతికి సమాన అవకాశాలను సూచిస్తుంది. దీని అర్థ ఫలితాలు సమానత్వం కాదు. తర్వాత సమానత్వం రకాలు. ఏంటి ఇక్కడ? అవకాశాలలో సమానత్వం, సాంఘిక అసమానతలలో ఆశించిన మేరకు తగ్గుదల ఉండాలని సమానత్వాన్ని కోరుకుంటుంది. వ్యక్తిగత నైపుణ్యాలు, హోదా, పురోగతికి సమాన అవకాశాలకు సూచిస్తుంది. ఓకేనా అండి? వ్యక్తిగత నైపుణ్యాలు అనేది హోదా, పురోగతికి సమాన అవకాశాలను సూచిస్తుంది. ఓకేనా? దీని అర్థం ఫలితాల సమానత్వం కాదనమాట. ఓకేనా? ఎవరికి ఎంత నాలెడ్జ్ ఉంటే ఆ విధంగా నైపుణ్యం అనేది కలిగి ఉంటారన్నమాట వ్యక్తులు కూడా. సమానత్వం రకాలు. సమానత్వ భావనలు పరిశీలించిన తర్వాత దీని క్రింది రకాలుగా వర్గీకరించవచ్చు. ఓకేనా అండి? ఇప్పుడు మొత్తం రకాలు. ఇప్పటిదాకా చూసిన అన్ని కూడా లక్షణాలు. సమానత్వం యొక్క రకాలు. ఇప్పుడు సహజ సమానత్వం.
మానవులంతా శారీరక, మానసిక, భౌతిక, సౌందర్యం, గుణగణాలను బట్టి సమానులు కారు. ఓకేనా అండి? గుణగణాలను బట్టి సమానులు కారంట. కానీ వారి శారీరక, జీవన, ఉద్యోగ, ఆలోచనాపరమైన అవసరాలు చాలా దగ్గరగా ఉంటాయి. మానవులంతా హేతుబద్ధంగా ప్రతి ఒక్కరూ ఇంకొకరితో విభేదిస్తారు. నిజానికి మానవులంతా సమానంగానే సృష్టించబడ్డారు. రూసో సామాజిక ఒడంబడిక సిద్ధాంతంలో సహజ సమానత్వం అనే భావన ప్రస్తావించబడింది. ప్రాకృతిక వ్యవస్థలో మానవుడు రాజ్యం ఏర్పడక ముందు సహజ సమానత్వాన్ని అనుభవించడని పేర్కొన్నాడు. నాగరికత పెరుగుదల అనేది అసమానతలకు, బంధాలకు దారితీసింది. ఇందుకు ముందు గ్రీకు, రోము రాజకీయ తత్వవేత్తల ఆలోచనల్లో దీన్ని కనుక్కోవడం జరిగింది. ఈ తత్వవేత్తలు అందరూ సహజ న్యాయ సూత్రాల ప్రకారం అందరూ సమానులే అని చెప్పారు. వీరు మానవులందరికీ సమాన హక్కులు ఉంటాయని అంటారు. నేటి రోజుల్లో సమసమాజ భావన అనేది ప్రధాన సూత్రంగా ఉంది. అర్థమైందండి? సమానత్వం. సో ఈ రూసో అనేది సామాజిక ఒడంబడిక 9th క్లాస్ ఉందండి. ఒకసారి 9th క్లాస్ టెక్స్ట్ బుక్ చదవండి, ఇది ఇంకొంచెం ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్, పౌర చట్ట సమానత్వం. సమాజంలో అందరికీ పౌర హక్కులు లభించడమే పౌర సమానత్వం. కుల, వర్గ, మతపరమైన అంశాల్లో ఎలాంటి వివక్షణ లేకుండా సామాజిక హోదా పరంగా కానీ, మతపరమైన నమ్మకాల విషయంలో కానీ, రాజకీయపరమైన అభిప్రాయాల్లో కానీ ప్రతి ఒక్కరూ సమానత్వాన్ని కలిగి ఉండడమే పౌర సమానత్వం. ఎవరి ఇష్టమైన మతంలో వాళ్ళు, అదేవిధంగా రాజకీయపరమైన అభిప్రాయాల్లో ప్రతి ఒక్కరూ సమానత్వాన్ని కలిగి ఉండడమే పౌర సమానత్వం. ఏ ఒక్కరూ ప్రత్యేక హోదా కానీ, అవకాశాలు కానీ కలిగి ఉండరు. సమాజంలో చట్టం ముందు అందరూ సమానులే అనే భావన ఉంటుంది. ప్రజలందరికీ చట్టపరమైన సమాన రక్షణకు పౌర సమానత్వం కలిగిస్తుంది. ఆధునిక ప్రజాస్వామ్య దేశాలలో చట్టబద్ధ పౌర సమానత్వం అనేది ప్రస్తుతం అమలులో ఉంది. ఓకేనా అండి? కానీ ఈ విధంగా సమానత్వం అనేది ఇప్పుడు కనిపిస్తుందా అండి? కామెంట్లో చెప్పండి. రాజకీయ సమానత్వం అంటే ప్రజలందరికీ సమాన రాజకీయ అవకాశాలు, రాజకీయ పదవులు, రాజకీయ హోదా కలిగి ఉండడం. ప్రతి పౌరుడు ప్రతి పౌరుడు ఓటు వేసే హక్కు, ఎన్నికలలో పోటీ చేసే హక్కు, ప్రభుత్వ ఉద్యోగం పొందే హక్కు, ప్రభుత్వాన్ని సద్విమర్శ చేసే హక్కు మొదలైనవి అనుభవిస్తాడు. శతాబ్దాలుగా ఈ రకమైన సమానత్వం కొద్ది మందికి పరిమితమై చాలామందికి నిరాకరించబడింది. ఓకేనా అండి? ఆ విధంగా రాజకీయ హక్కులు కేవలం భూస్వాములు, పన్ను కట్టేవారు, విద్యావంతులు మొదలైన వారికే ఉండేది. ఇది ఫ్రెంచ్లో ఆ విధంగానే ఉంటాయండి. ఫ్రెంచ్లో ఇది 9th క్లాస్లో టెక్స్ట్ బుక్ అండి. భూస్వాములకు, పన్ను కట్టే వాళ్ళకు, విద్యావంతులకు మాత్రమే ఓటు హక్కు ఉండేది స్టార్టింగ్లో. రాజకీయ ప్రజాస్వామ్యం 17-18వ శతాబ్దంలో ఆధునిక ప్రజాస్వామ్యం 17-18వ శతాబ్దంలో, ఇదే 12th క్లాస్ లెసన్ ఉంటుందండి. ప్రజాస్వామ్యంలో అవతరించినప్పటికీ 20వ శతాబ్దం వరకు స్త్రీలకు కూడా రాజకీయ హక్కులు నిరాకరించబడినవి. ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేయాలంటే పౌరులకు రాజకీయ సమానత్వం తప్పనిసరి. రాజకీయ సమానత్వం అనే భావన ప్రజాస్వామ్యం సార్వజనీన వయోజన ఓటు హక్కు ద్వారా వెల్లడవుతుంది. ఓకేనా అండి? బాగుంటుందండి. ఒకసారి 9th క్లాస్ చదవండి లెసన్, 12th లెసన్ అందులోనే ఉంటాయి. అన్నీ నాకు తెలిసి ఇప్పుడు కంటిన్యూ చేసిన లెసన్స్ అన్నీ కూడా 9th క్లాస్ బేస్ చేసుకుని చాలా అంశాలు ఉన్నాయండి. 9th 10th నుంచే. సాంఘిక సమానత్వం అనేది అందరికీ సమాన సామాజిక హోదాను కలిగిస్తూ వర్గ విభజనను, ఇతర సామాజిక వివక్షతను వ్యతిరేకిస్తుంది. ఏ ఒక్కరూ కుల, వర్గ, వర్ణ, మత, జాతి విచక్షణ పరంగా బాధపడకుండా సామాజిక సమానత్వం సూచిస్తుంది. సామాజిక సమానత్వం ప్రజలందరి మధ్య సామరస్యపూర్వకమైన
సమానత్వాన్ని సమాజంలో నివసించే వారందరి మధ్య కలిగిస్తుంది. ప్రతి ఒక్కరూ సమాజంలో సమానమే అని ఇది భావిస్తుంది. ఏ ఒక్కరికి ప్రత్యేక సౌకర్యాలు నిబంధనలు ఉండవు. ఏ ఒక్కరికి కూడా ప్రత్యేక సౌకర్యాలు నిబంధనలు అనేవి ఉండవు. ప్రతి ఒక్కరూ సామాజిక, రాజకీయ, ఆర్థిక, చట్టబద్ధ హక్కులను అనుభవించడానికి అవకాశం ఉంది. సామాజిక సమానత్వం కేవలం శాసనాల ద్వారా, చట్టాల ద్వారా మాత్రమే సాధ్యం కాదు. నిజమైన సామాజిక సమానత్వం సాధ్యం కావాలంటే విస్తృతమైన రాజకీయ అభివృద్ధి, విస్తృతమైన రాజకీయ అభివృద్ధి తర్వాత ఆధునికీకరణ వల్లే సాధ్యమవుతుంది. కులతత్వం, మతతత్వం, జాతితత్వం, జాతి విచక్షణల ప్రాతిపదికగా వెనుకబడిన సమాజాలలో సామాజిక సమానత్వం సాధించటం అసాధ్యం. ఓకేనా అండి. కానీ నేటికి కూడా కొన్ని చోట్ల కుల వ్యవస్థ అనేది ఇంకా నడుస్తూనే ఉంది. కుల వ్యవస్థ, మత వ్యవస్థ, జాతి వ్యవస్థ ఇవన్నీ కూడా ఇంకా నడుస్తూనే ఉన్నాయండి. ఆర్థిక సమానత్వం. ఓకేనా అండి. ఆర్థిక సమానత్వం అనేది సామాజిక, రాజకీయ సమానత్వానికి మూలంగా పరిగణించబడుతుంది. ఆర్థిక అసమానతలతో బాధపడే దేశాలలో రాజకీయ, సాంఘిక, పౌర సమానత్వాలు సూక్ష్మంగా కనిపిస్తాయి. ఆర్థిక సమానత్వం అంటే ఆదాయం, ఆస్తి, సంపదలలో అసమానతలను పారదోలడమే. సామ్యవాద కమ్యూనిస్టు రాజ్యాలు ఆర్థిక సమానత్వానికి ఇతర సమానత్వాల కంటే ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చాయి. దేనికి ఎక్కువ ప్రాధాన్యతని? ఆర్థిక సమానత్వానికి అనేది ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చారనమాట. లార్డ్ బ్రేస్ దృష్ట్యా ఆర్థిక సమానత్వం అంటే సంపదలో గల వ్యత్యాసాలను రూపుమాపి ప్రాపంచిక వస్తువులను, సంపదలను ప్రతి పురుషునికి, ప్రతి స్త్రీకి సమానంగా చెందేలా చేసే ప్రయత్నం అని అన్నాడు. ప్రొఫెసర్ లాస్కీ అభిప్రాయంలో ఆర్థిక సమానత్వం పారిశ్రామిక ప్రపంచంలో బాధ్యతారహితమైన అసమానతలను నిర్మూలించే ప్రయత్నంగా సూచిస్తుంది. ఆర్థిక సమానత్వం ప్రతి పౌరునికి పని చేయడానికి, సంపాదించడానికి, జీవనోపాధి పొందడానికి, వారి ఆర్థిక స్తోమతను పెంచుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. ఏంటి ఇక్కడ ఆర్థిక సమానత్వం అనేది? దేనికి ఇక్కడ? ప్రతి పౌరునికి పని చేయడానికి, సంపాదించడానికి, జీవనోపాధి పొందడానికి, ఆర్థిక స్తోమతను పెంచుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. అంతర్జాతీయ సమానత్వం అంటే ప్రతి దేశం భౌగోళిక, ఆర్థిక, సైనికపరమైన విషయాలలో మాత్రమే కాకుండా అన్నింటా సమానంగా గుర్తింపు పొందడమే. దీని ప్రకారం ప్రపంచంలో చిన్న రాజ్యాలైనా లేదా పెద్ద రాజ్యాలైన అన్నీ సమానమే. ఐక్యరాజ్య సమితి చార్టర్లో కూడా అన్ని రాజ్యాలకు సమాన హోదా, గౌరవం ఇచ్చింది. తద్వారా ప్రతి రాజ్యం తమ సార్వభౌమాధికారానికి గౌరవమిస్తూ తమ మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించుకోవాలి. అంతర్జాతీయ సమానత్వం అనేది మానవాళి ప్రత్యేక లక్షణంగా చెప్పవచ్చు. ఓకేనా అండి. మానవాళికి ప్రత్యేక లక్షణంగా చెప్పవచ్చు దేని? అంతర్జాతీయ సమానత్వం అనేది. నెక్స్ట్ ఇది సమానత్వం గురించి అయిపోయిందని. నెక్స్ట్ న్యాయం. శాసనం, స్వేచ్ఛ, సమానత్వం ఈ మూడు భావనలు సమన్వయం చేస్తూ ఐక్యం చేయటమే న్యాయం. శాసనం, స్వేచ్ఛ, సమానత్వం ఈ మూడుని ఏం చేయాలి? ఇక్కడ మనము కలపడమే. ఓకేనా. ఐక్య చేయటమే న్యాయం ఉపయోగపడుతుంది. ప్రజాస్వామ్యం, సామ్యవాదం అవతరణతో న్యాయభావన సంపూర్ణంగా ఒక ప్రత్యేక రూపతను సంతరించుకుంటుంది. ఓకేనా అండి. ఇది సామాజిక న్యాయం అనే భావనకు దారితీసింది. అణగారిన వర్గాల, అసహాయుల అణచివేత, పీడనం నుండి విముక్తి కలిగించటానే న్యాయం తోడ్పడుతుంది. సమకాలీన ప్రపంచంలో వస్తువులు, సేవలు, అవకాశాలు, లాభాలు, శక్తి, గౌరవం వంటివి న్యాయబద్ధంగా అన్ని వర్గాలకు లభించటం అనేది న్యాయం వల్లనే సాధ్యమవుతుంది. ఓకేనా అండి. ప్రపంచంలోని వస్తువులు, సేవలు, అవకాశాలు, లాభాలు, శక్తి, గౌరవం వంటివి న్యాయబద్ధంగా అన్ని వర్గాలకు లభించడం అనేది న్యాయం వల్లనే సాధ్యమవుతుంది.
న్యాయం అర్థం వివరణ. ఓకేనా అండి. న్యాయం న్యాయం అర్థం వివరణ నిర్వచనాలు. నెక్స్ట్ అని ఇక్కడ న్యాయం అనే పదాన్ని ఆంగ్లంలో జస్టిస్ అంటారు. ఈ పదం జస్టిషియో అనే లాటిన్ భాషా పదం నుంచి అవతరించింది. ఇందులో జస్ లేదా జస్టిస్ అనే పదాలు ఇమిడి ఉన్నాయి. దీని అర్థం కలపటం లేదా బంధించడం. మానవ సమాజానికి సంబంధించి వివిధ వర్గాల ప్రజలను ఒకే వ్యవస్థలో కూర్చటంగా చెప్పవచ్చు. వ్యవస్థీకృత సమాజంలో మనుషుల మధ్య మానవ సంబంధాలను సమన్వయం చేస్తూ మానవాళికి ఉపకరించడానికి రాజ్యం గుర్తించి అమలు చేసే సూత్రావళే న్యాయం. ఈ పదాన్ని ధర్మం, సరైన లేదా న్యాయమైన అని వివిధ అర్థాల్లో కూడా వాడతారు. అన్యాయం, ఆధిక్యత, తప్పులను ఇది వ్యతిరేకిస్తుంది. అన్యాయాన్ని, ఆధిక్యతను, తప్పులను ఇది వ్యతిరేకిస్తుంది. కొందరు రాజనీతివేత్తలు న్యాయాన్ని సుగుణం అంటే, మరికొందరు సమానత్వం అని అర్థ వివరణ ఇచ్చారు. కొందరు ఏం చెప్పారు ఇక్కడ? దీన్ని సుగుణం అంటే, మరికొందరు సమానత్వం అని అర్థ వివరణ ఇచ్చారు. అయితే ఎక్కువ మంది దీన్ని సమన్యాయ పాలనతో పోల్చారు. న్యాయం అనే భావన కేవలం రాజనీతి శాస్త్రంలో మాత్రమే కాక నీతి శాస్త్రం, న్యాయశాస్త్రం, తత్వశాస్త్రాలలో కూడా అధ్యయన అంశంగా ఉంది. ఏ శాస్త్రాలండి? నీతి శాస్త్రం, న్యాయశాస్త్రం, తత్వశాస్త్రంలో. ఇది సహజమైనది, విలువలతో కూడుకున్నది, సమాజంలో మానవ గమనాన్ని తెలుపుతుంది. ఇది ప్రజా జీవనానికి చిహ్నంగా ఉంటూ సామాజిక బాధ్యతతో కూడుకొని ఉంటుంది. న్యాయ భావన అనేక మంది రాజనీతివేత్తలు వివిధ రకాలుగా నిర్వచించారు. అందులో కొన్నింటిని క్రింది విధంగా చెప్పవచ్చు. ప్లేటో. ఫస్ట్ వన్ ప్లేటో. ఇతరుల కార్యకలాపాలలో జోక్యం చేసుకోకుండా ఎవరి పనులు వారే నిర్వహించడం. ఇతరుల కార్యకలాపాలలో జోక్యం చేసుకోకుండా ఎవరి పనులు వారే నిర్వహించడం. అదేవిధంగా హేతువు, ధీరత్వం ఇచ్చట సమన్వయమే న్యాయం. అరిస్టాటిల్. సమాజంలో ఎవరికి నిర్దేశించిన నైతిక విధులను వారే సక్రమంగా నిర్వహించడమే న్యాయం. అంటే ఎవరికి నిర్దేశించిన, ఎవరికి కల్పించిన హక్కులు వారు సమర్థవంతంగా సక్రమంగా నిర్వహించుకోవడం, అదే న్యాయం. బార్కర్. రాజనీతి విలువల సమ్మేళనం లేదా సమన్వయమే న్యాయం. జాన్ రాల్స్. సాంఘిక సంస్థల వాస్తవిక తాత్విక చింతన ప్రాథమిక సూత్రాలే న్యాయం. ఏంటి ఇక్కడ? సాంఘిక సంస్థల యొక్క వాస్తవిక తాత్విక చింతన ప్రాథమిక సూత్రాలే న్యాయం. సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు హక్కులు, విధులను కల్పిస్తూ సామాజిక ప్రయోజనాలను అన్ని వర్గాలకు అందజేయడమే న్యాయం. ఓకేనా అండి. న్యాయానికి సంబంధించి ప్రధాన భావనలు. న్యాయం అనే భావనను వివిధ న్యాయ సిద్ధాంతాలు విస్తృతం చేశాయి. వీటిని స్థూలంగా 3 రకాలుగా వర్గీకరించవచ్చు. అవి గ్రీకులు, స్టోయిక్లు, రోమ్ల న్యాయ సిద్ధాంతం, ఆధునిక న్యాయ సిద్ధాంతం, సమకాలిక న్యాయ సిద్ధాంతాలు. ఫస్ట్ గ్రీకులు, స్టోయిక్ల, రోమన్ల న్యాయ సిద్ధాంతం. ఓకేనా అండి. న్యాయ భావనను తొలిసారిగా చర్చించిన వారు గ్రీకులు కాగా, న్యాయ భావన ఫస్ట్ ఎవరు అండి ఇక్కడ చర్చించింది? గ్రీకులు కాగా, దానికి పునాదులు వేసిన వ్యక్తి ప్లేటో న్యాయ సిద్ధాంతంలో సుగుణం ప్రధానమైనది. ప్లేటో యొక్క న్యాయ సిద్ధాంతంలో ఏంది ఇక్కడ? న్యాయ సిద్ధాంతం అనేది సుగుణమైనది. ఓకేనా అండి. సుగుణం అనేది ప్రధానమైనది. ఓకేనా. సారీ అండి. ప్లేటో న్యాయ సిద్ధాంతంలో సుగుణం ప్రధానమైనది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఎవరి పనులు వారే నిర్వహించుకోవడమే సుగుణం. ఓకేనా అండి. ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి, పక్క వాళ్ళ పనులలో జోక్యం చేసుకోకూడదు. అరిస్టాటిల్ ప్రకారం న్యాయం సంపూర్ణంగా సుగుణవంతమైనది. స్టోయిక్ల ప్రకారం న్యాయం హేతువు ద్వారా
కనుగొనబడింది. అదేవిధంగా ఇది రాజ్యంచే రూపొందించబడిన సంవర్ధక శాసనం కంటే ఉన్నతమైనది. రోమన్ల ప్రకారం న్యాయం అనే భావన శాసనానికి సన్నిహితంగా ఉంటుంది. ఆధునిక న్యాయ సిద్ధాంతం సంస్కరణోద్యమం, సాంస్కృతిక పునర్జీవనం, పారిశ్రామిక విప్లవం అనంతరం ఇది అవతరించింది. హబ్స్, లాక్, రూసోల సామాజిక ఒడంబడిక సిద్ధాంతంలో ఆధునిక న్యాయ సిద్ధాంతం అవతరించింది. నిరపేక్ష సార్వభౌమాధికారాన్ని రాజ్యానికి ఇవ్వడమే న్యాయం అని హబ్స్ పేర్కొన్నాడు. లాక్ సహజ హక్కులలో న్యాయాన్ని గుర్తించగా రూసో చెప్పిన జనేచ్ఛ న్యాయంతో కూడుకున్నదిగా చెప్పాడు. ఓకేనా అండి, అర్థమైందా? జనేచ్ఛ జనాలకి ఇష్టమైనది. ఓకేనా, జనాలకు స్వేచ్ఛ కల్పించడం. నెక్స్ట్ సమకాలీన న్యాయ సిద్ధాంతాలు. ఈ సిద్ధాంతాలు ప్రధానంగా స్థిరమైన న్యాయం, ఓకేనా అండి, స్థిరమైన న్యాయం, ప్రక్రియాత్మకమైన న్యాయంల మధ్య గల వ్యత్యాసాలపై దృష్టి పెడుతుంది. ఇది ఏంటి? ఇక్కడ సమకాలీన న్యాయం అనేది దేనిపై దృష్టి పెడుతుంది? ఇక్కడ రెండు ప్రక్రియలపైన, స్థిరమైన న్యాయం పైన, అదేవిధంగా ప్రక్రియాత్మకమైన న్యాయం పైన వ్యత్యాసాలపై దృష్టి పెడుతుంది. మార్కెట్ ఆర్థిక వ్యవస్థ నియమ నిబంధనలు మానవుని ప్రవర్తనను నిర్దేశించడానికి నమూనా నిబంధనలుగా ఉంటాయని ప్రక్రియాత్మకమైన న్యాయం పరిగణిస్తుంది. ఏంటి ఇక్కడ? మానవుని ప్రవర్తనను నిర్దేశించడానికి నమూనా నిబంధనలుగా ఉంటాయని ప్రక్రియాత్మకమైన న్యాయం చెబుతుంది. ఇది మానవుల గురించి. నెక్స్ట్ మార్కెట్ ఆర్థిక వ్యవస్థ నియమ నిబంధనలు మానవునిది. ఓకేనా అండి. నెక్స్ట్ అన్ని రకాల వివక్షతలను వ్యతిరేకిస్తూ మానవుని మధ్య నైతికతను, సమాన గౌరవ ప్రక్రియాత్మకమైన న్యాయం అనుమతిస్తుంది. ఎఫ్ఏ హయాక్, మిల్టన్ ఫ్రీడ్మన్, నాసిక్ వంటి వారు దీన్ని ప్రతిపాదించిన వారిలో ప్రముఖులు. ఓకేనా అండి. స్థిరమైన న్యాయ భావన అనేది సామాన్యవాదం ఆలోచనల నుంచి అవతరించింది. సామాన్యవాదం యొక్క ఆలోచన నుంచి అవతరించిందంట స్థిరమైన భావన అనేది. సమాజంలోని పేదలు, అణగారిన వర్గాలు జీవన ప్రమాణాల పెంపునకు తగిన అవకాశాలు పొందేందుకు స్థిరమైన న్యాయం తోడ్పడుతుంది. ఇందులో వనరుల పంపిణీ అనేది ప్రధాన అంశంగా కాక ప్రక్రియ అనేది ద్వితీయమైనది. అంటే వనరుల పంపిణీ అనేది ఫస్ట్ ప్రధాన అంశం అయితే సెకండ్ వన్ ఏంటి? ఇక్కడ ప్రక్రియ అనేది ద్వితీయం అన్నమాట. నెక్స్ట్ జాన్ రాల్స్ న్యాయ సిద్ధాంతం స్థిరమైన న్యాయానికి కావలసిన సాధనాలను రూపొందించడానికి ఉపకరించే పద్ధతిగా ప్రక్రియాత్మకమైన న్యాయం ఏ విధంగా తోడ్పడుతుందో రాల్స్ న్యాయ సిద్ధాంతం తెలుపుతుంది. సమాజంలో గల బలహీన అంశాలను బలోపేతం చేయడానికి ఇతను ప్రయత్నించాడు. అంటే సమాజంలో ఏవైతే బలహీనమైన అంశాలు ఉంటాయో వాటిని బలోపేతంగా చేయడానికి ఇతడు ప్రయత్నించాడు. ఓకేనా అండి. తర్వాత ఇతని న్యాయ సిద్ధాంతం 3 అంశాలపై ఆధారపడింది. ఎన్ని సిద్ధాంతాలు? ఇక్కడ 3 సిద్ధాంతాలపై, 3 అంశాలపై ఆధారపడింది. ఎవరిక్కడ? జాన్ రాల్స్ సిద్ధాంతం. అదే సమాన స్వేచ్ఛా సూత్రం, సమాన అవకాశాల సూత్రం, అణగారిన వర్గాలకు లబ్ధిని చేకూర్చే ప్రతిపాదనను సమర్థించవచ్చు. ఈ విధంగా రాల్స్ సామ్యవాదం, పెట్టుబడిదారీ విధానం విలువలను చెప్పడానికి ప్రయత్నించాడు. ఏం చెప్పండి ఇక్కడ? సామ్యవాదం, పెట్టుబడిదారీ విధానంల గురించి, అదేవిధంగా విలువలను చెప్పడానికి ప్రయత్నించాడు రాల్స్. ఓకేనా. నెక్స్ట్ న్యాయం రకాలు. న్యాయాన్ని వివిధ రకాలుగా విభజించవచ్చు. అవి శాసనబద్ధ న్యాయం, రాజకీయ న్యాయం, ఆర్థిక న్యాయం మరియు సాంఘిక న్యాయం. శాసనబద్ధ న్యాయం, ఓకేనా, రాజ్యం రూపొందించిన శాసనాల ద్వారా శాసనబద్ధ న్యాయం గోచరిస్తుంది. ఇది రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా పార్లమెంటు చట్టం ద్వారా రూపొందించబడింది. పార్లమెంటు చట్టం ద్వారా ఇది రూపొందించబడింది శాసనబద్ధ న్యాయం అనేది. ఇది న్యాయ విస్తరణను నిర్ణయిస్తుంది. శాసనబద్ధ న్యాయంలో 2 ప్రధాన అంశాలు ఉన్నాయి. ఈ శాసనంలో ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ 2 అంశాలు అనేది ఉన్నాయంట. ఓకే. మొదటిది
సమన్యాయ పాలన సిద్ధాంతం. మొదటిది, సమన్యాయ పాలన సిద్ధాంత ప్రాతిపదికన శాసనాలు రూపొందించబడ్డాయి. శాసనాల అమలులో వ్యక్తుల మధ్య ఎటువంటి వివక్షత ఉండరాదు. రెండవది, శాసనాలు సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా రూపొందించబడతాయి. ఫస్ట్దేమో సమన్యాయ పాలన, సెకండ్ వన్ ఏమో సహజ న్యాయ పాలన. ఎటువంటి పక్షపాతం లేకుండా ఉన్నప్పుడే శాసనబద్ధ న్యాయానికి సార్థకత ఉంటుంది. ఎర్నెస్ట్ బార్గర్ వ్యాఖ్యానించినట్లు, శాసనబద్ధ న్యాయం అనేది శాసనం ద్వారా రూపొందించిన న్యాయం. దీని ప్రధాన లక్ష్యం న్యాయాన్ని అందించడం. అందుకే శాసనాన్ని న్యాయానికి ప్రత్యామ్నాయంగా చెబుతారు. రాజకీయ న్యాయం. ఎటువంటి వివక్షత లేకుండా ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి వ్యక్తికి అవకాశం కల్పించటమే రాజకీయ న్యాయం. రాజకీయ న్యాయం రాజకీయ సమానత్వానికి చిహ్నం. రాజ్యంలో ప్రతి పౌరునికి రాజకీయ హక్కులను కల్పించాలని ఇది కాంక్షిస్తుంది. పౌరులు పాలన వ్యవహారాల్లో స్వేచ్ఛగా పాల్గొనడానికే ఉపకరిస్తుంది. దైనందిన పరిపాలన వ్యవహారాల్లో పౌరులు ఉత్సాహంగా పాల్గొనేటట్లు చేస్తుంది. ఇది ఎన్నికల సమయంలో పూర్తి స్థాయిలో ప్రదర్శించబడుతుంది. ప్రతి ఒక్కరిని ఒక్కటిగా భావిస్తుంది. ఏ ఒక్కరు కూడా అధికులు కారు అనే సూత్రంపై ఆధారపడి ఉంటుంది. రాజ్యంలో కింది అంశాలు అమలు వల్లనే రాజకీయ న్యాయం సాధ్యమవుతుంది. సమన్యాయ పాలన, సాంఘిక స్వతంత్ర న్యాయ వ్యవస్థ, నియమిత కాలంలో ఎన్నికలు, రాజకీయ పార్టీలు, పత్రికా స్వేచ్ఛ, సమావేశ స్వేచ్ఛ, ప్రజాస్వామ్య పాలన మొదలైనవి. ఓకేనా అండి. సో వీటన్ని అంశాల ఆధారంగా ఏమవుతుంది, ఇక్కడ రాజకీయ న్యాయం అనేది ఏమవుతుంది, సాధ్యమవుతుంది. అంటే వీటన్నిటిని ఆచరించాలి. ఆర్థిక న్యాయం. వస్తువులు సేవల సమాజంలో న్యాయబద్ధమైన రీతిలో పంపిణీ కావటమే ఆర్థిక న్యాయం. వస్తువులు సేవలు సమాజంలో న్యాయబద్ధమైన రీతిలో పంపిణీ కావడమే ఆర్థిక న్యాయం. ఇది మానవ సంబంధాలను ఆర్థిక కోణంలో పరిశీలిస్తుంది. అది యజమాని ఉద్యోగి కావచ్చు, వ్యాపారస్తుడు వినియోగదారుడు కావచ్చు, భూస్వామి రైతు కూలి, అప్పిచ్చువాడు అప్పు చేసేవాడు మొదలైన వారి మధ్య సంబంధాన్ని న్యాయబద్ధంగా నిర్ణయిస్తుంది. సమాజంలో ఒక వ్యక్తిని మరొక వ్యక్తి పీడించడాన్ని తొలగిస్తుంది. ఓకేనా అండి. ఎగ్జాంపుల్కి వెట్టి చాకిరి, సో ఇందులోనే వస్తుంది భూస్వామ్య వ్యవస్థలో. ఓకేనా. మనుషుల మధ్య ఆదాయం, సంపద, డబ్బు వంటి అంశాలు ప్రాతిపదికన ఎటువంటి వ్యత్యాసాలను అనుమతించదు. శ్రామికులకు తగినంత వేతనం కల్పిస్తూ సంపదలో పంపిణీలో గల వ్యత్యాసాలను తగ్గిస్తుంది. కనీస అవసరాలను పెంపొందేందుకు ఏ ఒక్కరికి కూడా ఎటువంటి అడ్డంకులు ఉండకుండా చూస్తుంది. ప్రతి వ్యక్తికి కూడా తిండి, బట్ట, నివాసం, ఇతర కనీస అవసరాలను కల్పిస్తుంది. ప్రతి ఒక్కరి వారి సామర్థ్యం మేరకు పనిచేస్తూ వారి అవసరాల మేరకు ఆర్థిక వనరులను పొందడం అనే సూత్రాన్ని ఇది సమర్థిస్తుంది. ఏం చేస్తుంది ఇక్కడ, ప్రతి ఒక్కరూ వారి సామర్థ్యం మేరకు పనిచేస్తూ వారి అవసరాల మేరకు ఆర్థిక వనరులను పొందడం అనే సూత్రాన్ని ఇది సమర్థిస్తుంది. సామాజిక న్యాయం. సామాజిక న్యాయం అనే భావన సామాజిక భద్రతను కాంక్షిస్తుంది. అన్ని రకాల వివక్షతను తొలగించాలని కోరుకుంటుంది. అదేవిధంగా కులం, మతం, వర్ణ, లింగం, జాతి, పుట్టుక వంటి అంశాలు ప్రాతిపదికన కొన్ని వర్గాలకు కల్పించే ప్రత్యేక హక్కులను నిషేధిస్తుంది. అదేవిధంగా సామాజిక ప్రక్రియలో కొంతమంది ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ అత్యధిక జనాభాకు అన్ని అవకాశాలను పొందడానికి అనుకూల వాతావరణాన్ని కల్పించడం కూడా సామాజిక న్యాయంలో అంతర్భాగం. అంటే ఇక్కడ ఏంటి, సామాజిక న్యాయంలో అంతర్భాగం ఏమేమవుతుంది, ఇక్కడ మనకి ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ, అంటే కొంతమంది వ్యక్తుల మధ్య సామాజిక ప్రక్రియలో కొంతమంది ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ
అత్యధిక జనాభాకు అన్ని అవకాశాలను పొందడానికి అనుకూల వాతావరణాన్ని కల్పించడం కూడా సామాజిక న్యాయంలో అంతర్భాగం. ఓకేనా అండి, సామాజిక భాగంలో న్యాయంలో అంతర్భాగం. సమాజంలో గల పేదరికం, నిరుద్యోగం, ఆకలి చావులు వంటి అంశాలను తొలగిస్తూ అణగారిన వర్గాల శ్రేయస్సుకు తోడ్పడుతుంది. ప్రతి వ్యక్తి గౌరవప్రదంగా జీవించి విద్య, సాంస్కృతిక రంగాల్లో ఉన్నతంగా ఉండాలి. అన్ని స్థాయిల్లో సాంఘిక వివక్షతలను తొలగిస్తుంది. సామాజిక న్యాయభావన ద్వారా 3 రకాల న్యాయాలను అర్థం చేసుకోవచ్చు. అవి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం. వీటిలో ఆర్థిక న్యాయం అత్యంత ప్రధానమైనది. ఎందుకంటే ఆర్థిక అసమానతలు అన్యాయాలకి దారితీసి శాసన రాజకీయ న్యాయాలను హరించి వేస్తుంది. ఓకేనా అండి. నెక్స్ట్, భారత రాజ్యాంగం 1950 నుంచి అమల్లోకి వచ్చింది. రాజ్యాంగ ప్రవేశికలో మరియు 4వ భాగంలో పేర్కొన్న ఆదేశిక సూత్రాలలో న్యాయ భావనను పొందుపరిచారు. అవి సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ న్యాయాలు. ఓకేనా అండి. ముగింపు. న్యాయ భావన అనేది శాసనం, స్వేచ్ఛ, సమానత్వాల సమ్మేళనంగా చెప్పవచ్చు. ప్రజాస్వామ్య మరియు సామ్యవాద అవతరణలో సామాజిక న్యాయ భావన ప్రాచుర్యం పొందింది. సమాజాలలో అసమానతలు పెరగడం, బలహీన వర్గాలు, అణచివేయబడిన వర్గాల గలంగా సామాజిక న్యాయం విస్తృత రూపం దాల్చి అన్ని వర్గాల సంక్షేమ లక్ష్యంగా తన స్థానాన్ని నిలుపుకుంటుంది. నెక్స్ట్, శక్తి, అధికారం అండి. ఇదొక టాపిక్ అయితే లెసన్ కంప్లీట్ అయిపోతుందండి. కాకపోతే కొంచెం పెద్దగా ఉంది. శక్తి అనేది రాజకీయాలను అన్ని కోణాల్లో పరిశీలించే అతి ముఖ్యమైన భావన. అంటే ఇది రాజకీయాలను అన్ని కోణంలో పరిశీలిస్తుంది. శక్తి అనేది రాజ్యంలో సంఘర్షణను పరిష్కరించే ప్రక్రియను రాజకీయంగా భావిస్తే ఆ పరిష్కారం ఎంత సమర్థవంతమైనది, ఎంతవరకు ఆమోదయోగమైనది అనే అంశాలు వివిధ రాజకీయ సమూహాల మధ్య శక్తి పంపిణీ అయిన అంశంపై ఆధారపడి ఉంటుంది. ఇతరులను ఆదేశించేదే అధికారం. ప్రభావ సమ్మతి లేదా శాసనబద్ధమైన ప్రభావమే అధికారం. శక్తి అనేది సమర్థత, స్థిరత్వం, సమ్మితిపై ఆధారపడింది. ఓకేనా అండి. ఇక్కడ అంటే రాజ్యంలో సంఘర్షణ పరిష్కరించే ప్రక్రియను రాజకీయంగా భావిస్తే ఆ పరిష్కారం ఎంత సమర్థవంతమైనది, ఎంతవరకు అది ఆమోదమైనది, అదేవిధంగా రాజకీయ సమూహాల మధ్య శక్తి పంపిణీ అయిన అంశంపై ఆధారపడి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్, అంటే అది తీసుకున్న నిర్ణయం అనేది, అధికారం అనేది సమర్థవంతమైనదైనా, అందరికీ ఇష్టానుసారంగా ఉంటుందా ఉండదా అనేది సంబంధించింది అన్నమాట. ఇక్కడ శక్తి అర్థ వివరణ నిర్వచనం. ఓకేనా అండి. శక్తి అర్థ వివరణ నిర్వచనం. వ్యక్తి తన కోరికలను తీర్చుకోవడానికి లేదా లక్ష్యాన్ని సాధించడానికి అతనిలో గల నైపుణ్యాలను తెలియజేసేదే శక్తి. ఏంటి ఇక్కడ? వ్యక్తి తన కోరికలను తీర్చుకోవడానికి లేదా లక్ష్యాన్ని సాధించడానికి అతనిలో గల నైపుణ్యతను తెలియజేసేదే శక్తి. మనం డిఎస్సి సాధించాలంటే శక్తి ఉందా అండి? చూద్దాం, ప్రయత్నం. ఒక వ్యక్తి లేదా సమూహం వేరే వ్యక్తి లేదా సమూహంపై చూపే ప్రభావాన్ని శక్తి తెలుపుతుంది. లేదా ఇది కాకుండా ఇంకోటి ఏంటి ఇక్కడ? ఒక వ్యక్తి లేదా సమూహం వేరే వ్యక్తి లేదా సమూహంపై చూపే ప్రభావాన్ని శక్తి తెలుపుతుంది. శక్తిని అనేక మంది రాజనీతి పండితులు నిర్వచించారు. అవి చూద్దాం ఇక్కడ. హెచ్వి వైజ్మన్ ఏం చెప్పండి ఇక్కడ? ఎటువంటి ఆటంకాలనైనా ఎదుర్కొని ఒక వ్యక్తి తాను కోరుకున్నది సాధించడానికి నైపుణ్యమే శక్తి. ఓకేనా. ఎటువంటి ఆటంకాలు, డిఎస్సి సాధించడానికి ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఓకేనా, తను కోరుకున్నది సాధించాలంటే దానికి కావాల్సిన నైపుణ్యం ఏం కావాలి? ఇక్కడ వ్యక్తిలోకి శక్తి అవసరం. ఓకేనా అండి. బాగా చెప్పిందండి వైజ్మన్. రాబర్ట్ దాల్, శక్తి అనేది ఒక రకమైన ప్రభావం చూపే భావన.
అనంగీకారాన్ని అంగీకరించే విధంగా చేయడానికి ఉపకరించేది శక్తి. నేను ఇంకా బాగా చెప్పినండి. అనంగీకారాన్ని అంటే నాతో అవుతుందా కాదా, పోటీ ఎక్కువ ఉంది, పోస్టులు తక్కువ ఉన్నాయి, నాతో అవుతుందా కాదా అనేది మనము అంగీకరించకుండా దాన్ని మనము అనంగీకారంగానే ఉండిపోతాం. సో అలాంటి వాటి కూడా అంగీకరించి ఎస్ శక్తి పోటీ ఎంత ఉన్నా నాకు శక్తి ఉంది, నేను చదువుతా, ఓకేనా, నేను గెలవాలి అనుకుంటే ఇక్కడ అంగీకరించుకొని విధంగా చేయడమే శక్తి అన్నమాట. ఓకే, బాగుందండి. ఎడ్వర్డ్ ఏ షీల్స్ ఈయన చెప్పిందంటే స్వప్రయోజనాల సాధన కోసం మానవ ప్రవర్తనను ప్రభావితం చేసే సామర్థ్యమే శక్తి. ఓకేనా అండి, మానవ ప్రవర్తనను ప్రభావితం చేసే సామర్థ్యమే శక్తి. ఓకే, అర్థమైందా అండి? ఈజీగానే ఉన్నాయి 3 కూడా. సో అవి మనకి అనుకూలంగా మార్చుకుంటే ఇంకా ఈజీగా ఉన్నాయి. ఒక వ్యక్తి లేదా సమూహం ఇతరులపై ప్రభావం చూపడం శక్తి ప్రధాన లక్షణం. ఓకేనా, ఒక వ్యక్తి లేదా సమూహం ఇతరులపై ప్రభావం చూపడం శక్తి ప్రధాన లక్షణం. ఏకపక్షంగా లేదా బలవంతంగా ఒక వ్యక్తిపై లేదా సమూహంపై చూపే ప్రభావం. ఓకేనా, ఆ ప్రభావం సమర్థవంతంగా స్థిరంగా ఉండాలంటే స్వచ్ఛందంగా సమ్మతిని సాధించగలగాలి. స్వచ్ఛంద సమ్మతియే శాసనబద్ధను సూచిస్తుంది. దాన్నే శాసనబద్ధమైనదిగా పరిగణిస్తారు. ఈ విధంగా శక్తికి అధికారానికి శాసనబద్ధతకు దగ్గరి సంబంధం ఉంటుంది. ఓకేనా అండి. నెక్స్ట్, శక్తి స్వభావం ఆవశ్యకత. అర్థశాస్త్రంలో ద్రవ్యాన్ని ఎంత ప్రాముఖ్యత ఉందో అంటే ద్రవ్యానికి ఎంత ప్రాముఖ్యత ఉందో అర్థశాస్త్రంలో, రాజనీతి శాస్త్రంలో శక్తికి అంతే ప్రాధాన్యత ఉంది. రాజనీతి శాస్త్రంలో శక్తి అనే భావన ప్రధానాంశం కావటంతో ఇది స్వతంత్ర హోదాను పొందింది. ఇది తత్వశాస్త్రం, చరిత్ర, నీతిశాస్త్రం, న్యాయశాస్త్రాల సరసన చేరి ఒక ప్రముఖ అధ్యయన శాస్త్రంగా గుర్తించబడింది. రాజకీయాలలో శక్తి భావన విశేషతను సంతరించుకొని దాని దృష్టి శక్తిని పొందటం, నిర్వహించటం, కోల్పోవటం వంటి వాటిపై పెట్టింది. శక్తిని పొందటం మరియు పంచటం గురించి అధ్యయనం చేయటమే రాజనీతి శాస్త్రం అని హెరాల్డ్ లాస్పెల్ ఏ కాంప్లాన్లు నిర్వచించారు. ఓకేనా అండి, ఎవరికరా? హెరాల్డ్ లాస్పెల్, అదేవిధంగా కాంప్లాన్. ఆధునిక రాజనీతి శాస్త్రం అభివృద్ధి చెందుతున్న దశలో రాజనీతి శాస్త్రం కేవలం రాజ్యం వంటి వ్యవస్థీకృత సంస్థల గురించి మాత్రమే అధ్యయనం చేసేదిగా భావించేవారు. కానీ నేడు అవ్యవస్థీకృత అంశాలైన శక్తి వాటి సంస్థలు కూడా చేరాయి. కాబట్టి వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రాజకీయ వ్యవస్థలతో కూడా రాజనీతి శాస్త్రం తన పరిధిని విస్తరించుకుంది. ఏంటి ఇక్కడ వ్యవస్థీకృత అంటే ఏంటండి ఇక్కడ అంటే ప్రభుత్వం ఏదైతే ఉద్యోగాలు కల్పిస్తుందో ఆర్థిక పరంగా అది వ్యవస్థీకృత రంగం అండి. అవ్యవస్థీకృతం అంటే పని చేసుకుంటే కానీ దొరకదు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ జాబ్ లెక్క. ఓకేనా అండి, ఇది గవర్నమెంట్ జాబ్, ఇది ప్రైవేట్ జాబ్. ఓకేనా, వ్యవస్థీకృత రంగంలో 8% మంది మాత్రమే పనిచేస్తూ ఉన్నారు, అంత మాత్రమే ఉంది. కానీ అవ్యవస్థీకృత రంగంలో 92% వరకు పనిచేస్తున్నారండి, ఎగ్జాంపుల్ తీసుకుంటే. ఓకేనా, నెక్స్ట్, సాంప్రదాయ దృక్కోణంలో శక్తి కేవలం సమాజంలో 2 వర్గాల మధ్య నిర్వహించబడుతుంది. అవి ఆధిపత్య వర్గాలు, అధీన వర్గాలు. కానీ ఆధునిక బహుళత సమాజంలో వ్యక్తులు వారి వారి అంతస్తులు, అభిరుచులను బట్టి విభిన్న వర్గాలుగా విభజించబడుతుంది. ఈ వర్గాలు ఆధిపత్య, అధీన వర్గాలుగా మాత్రమే విభజించబడలేదు. ప్రతి వర్గం తమ ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం ఈ వర్గాలు ప్రభుత్వ విధానంపై ప్రభావితం చూపుతాయి, విధాన నిర్ణయాల్లో ప్రభుత్వానికి సహకరిస్తాయి. ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించటానికి రాజనీతి శాస్త్రంలో శక్తి అధ్యయనం ఆవశ్యకం. ఓకేనా అండి,
సో ఈ వ్యవస్థీకృత అవ్యవస్థీకృత అనేది చేంజ్ అవుతూ ఉండవచ్చు అండి. ఓకేనా, అంటే ప్రైవేట్ జాబ్ చేసిన వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే వ్యవస్థీకృత రంగం అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ శక్తి అధికారం. అధికారం అనే భావన 2 ప్రధానమైన రూపాలకు కలిగి ఉంటుంది. అది శక్తి, శాసనబద్ధత. ఒక చట్టం శాసనబద్ధత ద్వారా సమాజంలోని వ్యక్తులతో పాటు అందరికీ ప్రయోజనకరంగా ఉన్నప్పుడు వ్యక్తులు ఆ చట్టాలకు ఇష్టపూర్వకంగానే విధేయత చూపుతారు. ఒకవేళ శక్తి అనేది దేనినైనా బలవంతంగా అమలు చేయటాన్ని సూచిస్తే, శాసనబద్ధత అనేది ఇష్టపూర్వకంగా ఆమోదించటాన్ని తెలుపుతుంది. ఇతరులు ఆదేశించిన అధికారం ఉన్నత స్థాయి నుంచి వచ్చే ఆదేశాన్ని దిగువ స్థాయిలో ఆమోదించటాన్ని అధికారం అంటారు. రాజకీయాలలో శక్తిని ప్రదర్శించడానికి అత్యంత ప్రభావవంతమైన సాధనంగా అధికారం ఉంటుంది. సమాజంలో శక్తి అనేది ఆదేశం, విధేయతలను వ్యక్తపరుస్తుంది. ఒకవేళ ఆదేశం అనేది సరైన ప్రేరణపై ఆధారపడితే, విధేయత అనేది ఇష్టపూర్వకంగా ఉంటుంది. ఈ సందర్భంలో శక్తి అనేది శాసనబద్ధమై ఉంటుంది. విధేయత అంగీకారంతో అన్వయించబడితే శక్తి అనేది అధికారం రూపంలోకి మారుతుంది. విధేయత అనేది అంగీకారంతో అన్వయించబడితే శక్తి అనేది అధికారం రూపంలోకి మారుతుంది. ఒకవేళ ఆదేశం అనేది బలవంతంతో కూడి శిక్షారూపంగా ఉంటే, విధేయత అనేది భయం నుంచి వస్తుంది. ఈ శక్తి నియంతృత్వం రూపంలోకి మారితే తిరుగుబాటుకు దారితీసే అవకాశం ఉంది. ఓకేనా అండి. సో ఇదండి శక్తి, అధికారం. అర్థమైందండి. సో వీడియో అనేది 1 hour అయిపోతుందండి. సో లెంత్ అవుతుంది, ఇంకొక 1 page ఉంది. కొంచెం ఫాస్ట్గా చదివేస్తానండి. సో ఈజీగానే అర్థమైపోతుంది. ఓకేనా అండి. రాజ్యంలో గల వివిధ వైరుధ్యాలకు రాజకీయ పరిష్కారానికి రాజకీయ పార్టీలను అనుమతించవచ్చు. ఎందుకంటే ఇవి అధికారయుతమైన లక్ష్యాన్ని కలిగి ఉంటాయి. డేవిడ్ ఈస్టన్ అభిప్రాయం ప్రకారం సమాజం కోసం విలువలను అధికారపూర్వకంగా కేటాయించబడమే రాజకీయాలు. ఇక్కడ సమాజం కోసం విలువలను అధికారపూర్వకంగా కేటాయించడమే రాజకీయాలు. విధాన రూపకల్పనలో వివిధ సాధనాలను వ్యక్తుల మధ్య లేదా సమూహాల మధ్య పంపిణీ చేయడమే. ఓకే, ఇక్కడ విధాన రూపకల్పనలో వివిధ సాధనాలను వ్యక్తుల మధ్య లేదా సమూహాల మధ్య పంపిణీ చేయడము. ఓకేనా. పంపిణీ సాధనాలు ఆదేశానికి ప్రజలు స్పందించి విధేయత చూపడమే అధికార తత్వం. అంటే విధేయులై ఉంటారు ప్రజలు అనమాట. ఓకేనా, అంటే అంగీకరిస్తారు ప్రజలు. శక్తి వివిధ రూపాలు. రాజకీయ శక్తి కొన్ని రూపాలని అండి ఇక్కడ శక్తికి చూద్దాం. రాజకీయ శక్తి అనేది అవ్యవస్థీకృతమైన రాజకీయ అంశాల చేత ప్రభావితం అవ్వడాన్ని సూచిస్తుంది. రాజకీయాలలో శక్తి అనేది ఎప్పుడూ రాజకీయ శక్తి, రాజ్యశక్తి, ప్రభుత్వ శక్తి, శాసనాల శక్తి మొదలైన ప్రభుత్వ చర్యల మీద ఆధారపడి ఉంది. రాజకీయ శక్తి అనేది రాజకీయ శక్తి, రాజ్యశక్తి, ప్రభుత్వ శక్తి, శాసనాల శక్తి మొదలైన ప్రభుత్వ చర్యల మీద ఆధారపడి ఉంది. కానీ ఈ వ్యవస్థీకృత అంశాలు కేవలం ప్రతిపక్షంలో ఉండే పార్టీల చేతనే గాక, అతి పెద్ద సంఖ్యలో ఉండే ప్రభావ వర్గాలు, ప్రజాభిప్రాయం, ప్రజా ఉద్యమాలు, మాస్ వీడియో మొదలైన వాటిచే ప్రభావితమవుతుంటాయి. కాబట్టి శక్తి అనేది వ్యవస్థీకృత అంశాలైన రాజ్యంతో పాటు అవ్యవస్థీకృత అంశాలకు కూడా వర్తిస్తుంది. సాంకేతిక శక్తి. ఆధునిక కాలంలో శక్తిని ప్రదర్శించటంలో సాంకేతిక పరిజ్ఞానం అతి ముఖ్యమైన సాధనంగా ఉంది. ఇటీవలి కాలంలో సాంకేతిక మేధస్సు అనేది కృత్రిమ మేధస్సుని రూపంలో మనిషి, సమాజం, రాజకీయాలపై విప్లవాత్మక ప్రభావం చూపుతుంది. సమకాలీన ప్రజాస్వామ్యంలో కంప్యూటర్లు, జ్ఞానం లేని యంత్రం ఎంతో పనిని చేస్తూనే ఉన్నాయి. రాజకీయ పార్టీలకు వారి ప్రచారాలలో ఈ సాంకేతిక పరిజ్ఞానంతో చాలా సంబంధం ఉంది. ఆరోగ్య సాధనాలకు
ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రభుత్వాలు చాలా వరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాయి. మనం సాంకేతిక విజ్ఞానంపై ఆధారపడటం అనేది సాంకేతిక విస్ఫోటనానికి అనగా పెరుగుదలకు దారితీసింది. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడి ఓటర్లను వారి ఓటింగ్ ప్రవర్తనపై చాలా సూక్ష్మ స్థాయిలో కూడా ప్రభావితపరుస్తున్నాయి. కాబట్టి సాంకేతిక పరిజ్ఞానం వినియోగించటంలో ఎవరు పైచేయి సాధిస్తారో వారే రాజకీయాలను నిర్ణయాత్మకంగా ప్రభావితం చేస్తున్నారు. ఆర్థిక శక్తి అనేది ప్రధానంగా సంపదను స్వాధీనం చేసుకోవడం ద్వారా, ప్రత్యేకించి ఉత్పత్తి, పంపిణీ ద్వారా వస్తుంది. ఆర్థిక శక్తి అనేది ఉదార ప్రజాస్వామ్య దేశాలలో చాలా కీలక పాత్ర వహిస్తుంది. ఓకేనా, ఇక్కడ ఏంటి ఆర్థిక శక్తి అనేది ప్రత్యేకించి ఉత్పత్తి, పంపిణీ ద్వారా వస్తుంది. ఓకే, సంపద అనేది. ఒకవేళ రాజ్యం సమృద్ధిగా సహజ ఇతర వనరులను కలిగి ఉంటుందో అది ప్రబలమైన ఆర్థిక శక్తిగా మారుతుంది. ఓకేనా అండి. అంటే ఒకవేళ రాజ్యం అనేది సమృద్ధిగా అంటే ఏంటి, ఇక్కడ మనకి మొత్తంగా కూడా అన్ని ఎక్కువగా సమృద్ధిగా లభిస్తుందో, సహజ ఇతర వనరులతో కలిగి ఉంటుందో, అంటే అన్నికి పంపిణీకి సంబంధించిన, ఉత్పత్తికి సంబంధించిన అన్ని వస్తువులు రాజ్యంలో ఉంటాయో, అంటే సమృద్ధిగా అన్ని దొరుకుతాయో, ఎక్కువగా ఉంటాయో, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ప్రబలమైన ఆర్థిక శక్తిగా మారుతుంది. ఓకేనా. నెక్స్ట్, ప్రముఖ వార్తా పత్రికలు, టీవీ ఛానళ్ళు పెద్ద పెద్ద వ్యాపారవేత్తల చేతుల్లో ఉండటం వల్ల ఈ మీడియా ద్వారా వారికి అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేస్తున్నారు. వీరి వ్యాపార ప్రయోజనాలకు అనుగుణంగా వినియోగదారులు సంస్కృతిని పెంపొందించుకున్నారు. సైద్ధాంతికపరమైన శక్తి. ఆధిపత్య పాలకవర్గం ప్రజల ఆలోచనలను, భావోద్వేగాలపై పూర్తిగా పట్టును సాధించడానికి, వారిలో సమ్మతి అనే భ్రాంతిని సృష్టించడానికి ఉపయోగించే శక్తిని ఇది సూచిస్తుంది. ఏంటి ఇక్కడ భావోద్వేగాలపై, ప్రజల యొక్క ఆలోచనపై, భావోద్వేగాలపైన పూర్తి పట్టు సాధించడానికి, వారిలో సమ్మతి అనే భ్రాంతిని సృష్టించడానికి ఉపయోగించే శక్తే ఇది సూచిస్తుంది. అలాగే సమ్మతిని సృష్టించడంలో భ్రాంతిని కలిగిస్తుంది. తద్వారా ప్రజలు వారి అంగీకరించిన వాటిలోని పరిపాలించబడుతున్నామని నమ్మకాన్ని దారితీస్తుంది. ఈ సిద్ధాంతపరంగా పాలక వర్గంచే ఆధిపత్యం చెలాయించడం అనేది పెత్తందారికి దారితీస్తుంది. ఓకేనా అని, పెత్తందారికి దారితీస్తుంది. ఇటలీ మార్క్సిస్టుగా పేరుపడిన ఆంటోనియో గ్రాంస్కీ 1891-1937 అన్నాడు. ఈ విధంగా, అంటే ఈ మాటను ఏంటి ఇక్కడ పాలకవర్గంచే ఆధిపత్యం చెలాయించడం అనేది పెత్తందారికి అనేది ఎవరు చెప్పారు ఇక్కడ అంటే ఆంటోనియో గ్రాంస్కీ అనే అతను అన్నాడనమాట. ఈ విధంగా రాజకీయ శక్తి అతి ముఖ్య లక్షణమైన రాజకీయ సిద్ధాంతం అనేది పాలక వర్గాలకు శాసనబద్ధతను కల్పిస్తూ వారు చాలా దృఢమైన రాజకీయ శక్తిగా నిర్వహించడంలో సహకరిస్తుంది. ఎప్పుడైతే ప్రజలు ప్రభుత్వ వ్యవస్థలో ప్రత్యేకించి చాలా మంచిది అని భావిస్తే ఎట్టి పరిస్థితుల్లో అధికారాన్ని సవాలు చెయ్యరు. ఓకేనా అండి, ఇది మెయిన్ పాయింట్. ప్రభుత్వ వ్యవస్థల్లో ప్రత్యేకించి చాలా మంచిది అని భావిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారాన్ని సవాలు చేయరు. ఓకేనా అండి. నెక్స్ట్, జాతీయ శక్తి. అంటే ఇలాంటి ఎక్స్ప్లెనేషన్తో అడుగుతున్నాను అనమాట డిఎస్సికి కూడా క్వశ్చన్స్ అనేది. సో ఆ విధంగా జాతీయ శక్తి వాస్తవవాదుల దృష్టి నుంచి చూస్తే రాజకీయాలు అనేవి శక్తి కోసం పోరాటమే. ఓకేనా అండి. అంతర్జాతీయ రాజకీయాల దక్షిణ లక్ష్యం కూడా శక్తిని సాధించడమే. అంతర్జాతీయ వ్యవహారాల్లో సార్వభౌమాధికార రాజ్యాలు ఇతర సార్వభౌమాధికార రాజ్యాలను, జాతీయ రాజ్యాలు తమ స్వంత రాజ్యాలను సాధించడం అనేది అంతర్జాతీయ సంబంధాలను ప్రభావితపరుస్తుంది. ఈ సందర్భంలోనే ఏకధ్రువ, ద్విధ్రువ, బహుళ ధ్రువ ప్రపంచాలు అనే పదాలు ప్రాచుర్యం పొందాయి. ఒకే దేశం ప్రపంచం మొత్తాన్ని శాసిస్తే దానిని ఏకధ్రువ ప్రపంచమని, రెండు దేశాలు ఆధిపత్యం చెలాయిస్తే ద్విధ్రువ ప్రపంచమని,
అనేక దేశాలు ఆధిపత్యం చెలాయిస్తే బహుళ ధృవ ప్రపంచమని అంటారు. జాతీయ శక్తిని ప్రదర్శించటానికి విభిన్న అంశాలు ఉన్నాయి. అవి బలం, ప్రభావం, అధికారం. బలం అనేది 2 టైమ్స్ వచ్చిందండి ఇక్కడ. ఓకే, అధికారం. బలం, ఓకే ఇక్కడ చూడండి. బలం అనేది బెదిరించటం లేదా సైన్యాన్ని వినియోగించటం, ఆర్థిక ఇతర సాధనాలను ఉపయోగించి క్రమపద్ధతిలో చెప్పడం ద్వారా ఇతర దేశాల ప్రవర్తనలో మార్పు తీసుకురావటమే ప్రభావం. ఒక దేశం యొక్క ఆదేశాన్ని మరో దేశం పాటించడమే అధికారం. ఇది గౌరవం, సంఘీభావం, అభిమానం, అనుబంధం, నాయకత్వం, విజ్ఞానం, నైపుణ్యం వంటి దృక్కోణాల్లో ఉండడం. వివిధ రకాల శక్తి దృక్కోణం. ఓకేనా అండి, అయిపోతుందండి. నెక్స్ట్ ఇంకొక 1 సైడ్ ఉంది. రాజనీతి శాస్త్ర అధ్యయన ఆధునిక దృక్కోణం శక్తి అనే భావనను ప్రధానమైనదిగా గుర్తించారు. అంటే శక్తి అనే భావనను ప్రధానంగా గుర్తించారు అన్నమాట. ఇక్కడ ఏ దేశంలోనైనా శక్తి ఎప్పుడు సాంఘిక, ఆర్థిక, సైద్ధాంతిక నిర్మాణంలో నిబిడీకృతమై ఉంటుంది. రాజ్యాంగం అంతస్తులు, అవకాశాలలో సమానత్వం కల్పించినప్పటికీ శక్తి ప్రధాన కేంద్రంగా ఉంటుంది. శక్తిని కలిగి ఉండే సమూహాలు, వర్గాలను తెలుసుకోవడానికి రాజకీయాలను అర్థం చేసుకోవాలి. శక్తిని అధ్యయనం చేయడానికి వివిధ దృక్కోణాలు ఉన్నాయి. వీటిని స్థూలంగా 2 రకాలుగా చెప్పవచ్చు. 1 ఉదారవాద, మార్క్సిస్ట్ దృక్కోణాలు. వీటిని క్రింది విధంగా వివరించడమైనది. శ్రేష్ఠవర్గ దృక్కోణం. శక్తికి సంబంధించి శ్రేష్ఠవర్గ దృక్కోణం 20వ శతాబ్దం ప్రాచుర్యంలో పరేటో, మోర్కా, మిచెల్స్ అనే 3 సామాజిక శాస్త్రవేత్తలు అభివృద్ధిపరిచారు. పరేటో, మోర్కా, మిచెల్స్ వంటి 3 అన్నమాట. దీని ప్రకారం సమాజం శ్రేష్ఠవర్గ, సామాన్య జన సమ్మేళనంగా చీలి ఉంటుంది. ఈ విధంగా చీలటానికి వ్యక్తులలో గల పోటీతత్వం వారి వారి ఆసక్తులపై ఆధారపడి ఉంటుంది. శ్రేష్ఠవర్గ రాజకీయ శక్తిని ప్రభావితం చేస్తుంది. శ్రేష్ఠవర్గం ఏం చేస్తుంది? ఇక్కడ రాజకీయ శక్తిని ప్రభావితం చేస్తుంది. ఈ సిద్ధాంతం ప్రకారం సమాజంలో విభజన అనేది సహజ కార్యకరక పరంగా ఉంటుంది. ఇది సంపూర్ణంగా మారుతుందనే నమ్మకాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ సమూహ దృక్కోణం. ఈ దృక్కోణంను ఆర్థర్ బెంట్లీ అభివృద్ధి చేశాడు. శక్తిపై సమూహ దృక్కోణం బహుత సిద్ధాంతానికి అనుగుణంగా ఉంటుంది. దీని ప్రకారం శక్తి అనే భావన సమాజాన్ని 2 భాగాలుగా విభజిస్తుంది. ఇది ఆధిపత్య సమూహాలు, ఆధారిత సమూహాలు. సమూహ దృక్కోణం ప్రకారం సమాజంలో శక్తి ఏ ఒక్క సమూహం చేతిలో కేంద్రీకృతమై కాకుండా అది విభిన్న సామాజిక వర్గాల మధ్య విభజించబడి ఉంటుంది. ఈ సమూహాలు ఎక్కువగా స్వయం ప్రతిపత్తిని కలిగి ఉండి స్వతంత్ర నిర్ణయాలను తీసుకుంటాయి. సామాజిక వర్గాల మధ్య విభజించబడి ఉంటుంది. ఓకేనా? ఓకేనండి, ఇంకా 3 పాయింట్స్ అయిపోతుంది. లింగ సంబంధ దృక్కోణం. ఇటీవల కాలంలో శక్తిని అధ్యయనం చేయడానికి లింగపర దృక్కోణం ముఖ్య అంశంగా ఉంది. ఇది సమాజాన్ని లింగపరంగా 2 వర్గాలుగా గుర్తిస్తుంది. అవి స్త్రీలు, పురుషులు. మానవ జాతి పురోగమించడానికి ఈ విభజనను ప్రకృతి సృష్టిస్తుంది. ఓకేనా? ప్రకృతి అనేది సృష్టించింది. మానవ జీవనం, నాగరికత, సంస్కృతి సార్థకం కావడానికి ఇది తోడ్పడింది. పరిణామ క్రమంలో సమాజంలో స్త్రీ పురుషులు పరస్పరం ఆధారపడి జీవించారు. స్త్రీలపై పురుషులు ఆధిపత్యం చెలాయించడం జరిగింది. పితృస్వామిక వ్యవస్థలో అనాదిగా స్త్రీపై పురుషుడు ఆధిపత్యం కలిగి ఉంటున్నాడు. పురుష ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ స్త్రీకి విముక్తి కల్పించాలని స్త్రీవాద సిద్ధాంతం కోరుకుంది. వర్గపర దృక్కోణం. శక్తి భావనపై వర్గపర దృక్కోణం 19వ శతాబ్దంలో కారల్ మార్క్స్ 1883 అని ఈయన యొక్క పరిమితి అనేది. ఏంజెల్స్ 1920 నుంచి 95ల అభివృద్ధి చేశారు. దేనికడ? వర్గపర దృక్కోణంని.
ఎవరెవరు ఇక్కడ? కారల్ మార్క్స్, అదేవిధంగా ఏంజల్స్. ఈ సిద్ధాంతం ప్రకారం రాజకీయ శక్తి అనేది ఆర్థిక శక్తిచే సృష్టించబడింది. ఓకేనా అండి? రాజకీయ శక్తి అనేది ఆర్థిక శక్తిచే సృష్టించబడింది. సో ఓటింగ్స్ ఎట్లా జరుగుతాయండి? ఎగ్జాంపుల్, దీనికి గల కారణం ఉత్పత్తి సాధనాలు ఆర్థిక శక్తి యాజమాన్యంలో ఉండటం. నాగరికత ప్రతి దశలోనూ సమాజం 2 పరస్పర విరుద్ధ వర్గాలుగా విభజించబడి ఉంటుంది. అవి ఉన్నవారు, లేనివారు. ఉత్పత్తి సాధనాల పంపిణీ ద్వారా సమాజం యాజమాన్యం గలవారు, యాజమాన్యం లేని వారికి విభజించబడుతుంది. ఇక్కడ సమాజం అనేది యాజమాన్యం గలవారు లేదా యాజమాన్యం లేనివారుగా విభజించబడింది. ఈ సిద్ధాంతం వర్గ అనేది సమాజంలో శక్తిని ప్రదర్శించడానికి ఒక వ్యవస్థీకృత తరగతులుగా గుర్తిస్తుంది. సమాజంలో ఉత్పత్తి సాధనాలు అయితే ఎవరి చేతిలో ఉంటాయో వారిని ఆధిపత్య వర్గంగా, మిగిలిన వారిని ఆధారపడిన లేదా ఆశ్రిత వర్గంగా పరిగణిస్తుంది. సామాజిక విప్లవం ద్వారా వర్గరహిత సమాజాన్ని నెలకొల్పాలని ఈ సిద్ధాంతం నమ్ముతుంది. ఇది ఎప్పటికి జరుగుతుంది? ఓకే. ఆధునిక దృక్కోణం. సాంప్రదాయిక సిద్ధాంతాలను వ్యతిరేకిస్తూ ఆధునిక దృక్కోణం అవతరించింది. తరతరాలుగా అణగారిన వర్గాల ప్రజలను సాధికారక దిశగా పయనింపజేయటం కోసం మహిళలకు, సాధారణ ప్రజలకు అధికారం పంచాలని తెలుపుతుంది. గతంలో సాంప్రదాయక శక్తి సిద్ధాంతం ఆధిపత్య వర్గాలు శక్తిని చెలాయించిన అంశంగా శక్తి సిద్ధాంతాన్ని పరిగణించడం జరుగుతుంది. ఇది ఆధునిక దృక్కోణం మొత్తం గురంగా డిపెండ్స్ ఆన్ ఎవరిపైన ఉంది? ఇక్కడ ప్రజలకు సాధికారత అణగారిన వర్గాల కోసం ఉంది. ఓకేనా అండి? ఓకే, నెక్స్ట్ ముగింపండి. సాంప్రదాయక రాజనీతి శాస్త్రంలో ఇప్పటి వరకు ప్రధానంగా వ్యవస్థీకృత సంస్థల గురించి మాత్రమే అధ్యయనం చేయటం జరిగింది. శక్తి భావన అవతరణలో రాజనీతి శాస్త్రంలో అవ్యవస్థీకృత సంస్థలు, రాజకీయ గతిశీల అంశాలు అధ్యయనానికి ప్రాధాన్యత చేకూరింది. అంతేకాకుండా శక్తి అధికారాన్ని అన్ని వర్గాలకు పంపిణీ చేయటమే ప్రజాస్వామ్య దృక్కోణం బలోపేతం చేయడం. సో ఈ శక్తి అనేది ఇప్పటిదాకా 10th క్లాస్లో కానీ 8th క్లాస్లో కానీ అంటే దీనిపైన టాపిక్స్ అనేది లేదండి. జస్ట్ ఒకసారి కూడా దీనికోసం చదివితే కొంచెం అవగాహన అనేది, ఐడియా అనేది వస్తుంది క్వశ్చన్ ఎట్లా వచ్చినా కూడా. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.